యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద యెరూషలేములో జయప్రవేశం చేశారు. యెరూషలేములో యేసుప్రభువారి జయప్రవేశానికి వెనుక భయంకరమైన వ్యతిరేకతల మధ్యలో ఆయన జయప్రవేశం జరిగింది. భయంకరమైన వ్యతిరేకతల మధ్యలో, ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరినైతే నా పిల్లలు అన్నాడో ఆ యూదులు, ఆ ఇశ్రాయేలీలు పాత నిబంధన కాలం మొదలుకొని నూతన నిబంధనలో క్రీస్తు మరణం, అపోస్తలుల మరణం వరకు కూడా, నేటి వరకు కూడా ఆయనకు వ్యతిరేకంగానే పనిచేస్తూ వచ్చారు. ఇప్పటికీ యూదులు దేవుని వాక్యానికి, నూతన నిబంధనకు వ్యతిరేకంగా పనిచేస్తూనే వస్తున్నారు. మీరు పరిశీలన చేయండి, సత్యాన్ని పరిశీలన చేయండి. వారు దైవ వ్యతిరేకులుగా పిలువబడుతున్నారు, దైవ వ్యతిరేకులుగా పనిచేస్తున్నారు. క్రీస్తు మెస్సియా అనే సత్యాన్ని ఎన్నిసార్లు ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది అపోస్తలులు, ఎంతమంది క్రైస్తవులు ప్రకటించినప్పటికీ వెనక వారి ముఖాల మీద ఉమ్మి వేస్తున్నారు. ఆనాటి నుండి నేటి వరకు యూదులు, ప్రపంచ ప్రజలందరూ ఎలాగైతే సత్యాన్ని తిరస్కరించారో యూదులు కూడా అదే మాదిరిగా సత్యాన్ని తిరస్కరించారు. సత్య తిరస్కారులుగా, సత్య వ్యతిరేకులుగా దేవుని దృష్టికి కనబడ్డారు. కనుక ఒక సంఘటన బైబిల్ గ్రంథంలో, చరిత్రలో జరిగింది. ఆ సంఘటన ఏమిటి అంటే, యాక్చువల్లీ రాజుని గౌరవప్రదంగా ఇశ్రాయేలీలే తీసుకురావాలి. జయప్రవేశంలో రాజుని ఇశ్రాయేలీలే ఊరేగింపుగా తీసుకురావాలి. ఎక్కడికి? యెరూషలేములోనికి. కానీ యేసుక్రీస్తు ప్రభువుని జయప్రవేశంలో గౌరవంగా ఊరేగించి తీసుకురావడానికి యోధ ప్రధానులు రాలేదు. యోధ ప్రధానులు ఎక్కడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక అధికారి ఉన్నాడు అంటే అందరికీ, ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్న అధికారి అందరికీ ప్రతినిధిగా కనబడతాడు. ప్రతినిధి రానప్పుడు ప్రజలు ఆమోదించారు అనే ముద్ర పడదు. భారతదేశం అనగానే మొట్టమొదట ఎవరిని చూస్తాం మనం? రాష్ట్రపతి, ప్రధానమంత్రి. భారతదేశానికి ప్రతినిధులుగా ఎవరు కనబడుతున్నారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి. వారిరువురు అంగీకరించలేదు, మిగిలిన ప్రజల్లో కొంతమంది అంగీకరించారు అంటే దాన్ని అధికారికంగా ఒప్పుకోలేరు. అధికారికంగా ఒప్పుకోవాలంటే ఎవరు రావాలి? ఎవరైతే ప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళు రావాలి. కానీ ఆ కాలానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి యోధ జాతి మత పెద్దలు, ధర్మశాస్త్రం వాళ్ళకే ఇవ్వబడింది, ప్రవచనాలు వాళ్ళే చెప్పారు, ప్రవక్తలు వాళ్ళలో నుండే వచ్చారు, గొప్ప గొప్ప భక్తులు యెరూషలేములో నుండి, అనగా యోధ జాతిలో నుండి పుట్టుకొచ్చారు. చివరికి యేసుక్రీస్తు అనే లోకరక్షకుడు కూడా అదే జాతిలో పుట్టడం మనందరికీ తెలుసు. యోధ జాతిలో, ఏదో ఒక జాతిలో పుట్టాలి. ప్రవచనాత్మకంగా యోధ జాతిలో పుట్టారు. అంత మాత్రాన ఆయన యూదులకు ప్రతినిధి అని కాదు, ఆయన కూడా యూదుడే అని కాదు. యేసుక్రీస్తుని యూదుడు అని నమ్మకూడదు. మనం ఏమని నమ్మాలి? యేసుక్రీస్తుని లోకరక్షకుడు, దైవకుమారుడు, వాక్యమైన దేవుడు, అంతే. అది మనం నమ్మాలి తప్ప యేసు ప్రభు యూదుడు, ఆయన జాతి, ఆ జాతే గొప్పది, అది కాదు మనం నమ్మాల్సింది. అర్థమైందా? ఆయన అందరివాడు. కొందరివాడా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువా? కొందరికే ప్రభువా? అందరికీ ప్రభు. ఈ లోతైన జ్ఞానం అర్థం కావాలంటే చరిత్ర, సందర్భాలు, సంఘటనలు, సమస్త గ్రంథంలో వ్రాయబడినటువంటి సద్విషయాలన్నిటినీ క్రోడీకరించి మనం ఒక అవగాహనకు రావాలి. సరే, ఈ మట్టల ఆదివారం అని పిలువబడుతున్నటువంటి ఈ ఆదివారానికి బైబిల్ గ్రంథంలో ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. ఆ విశిష్టమైన చరిత్ర ఏమిటి అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. బైబిల్లో ప్రతి వచనం మక్కి ఆలోచన చేస్తేనే మనకు వాస్తవాలు అర్థమవుతాయి. ఏదో ఒక 2 వచనాలు తీసుకుని 2 వచనాలే బైబిల్ అనుకుంటే, ఏనుగుని చూడడానికి వెళ్ళినోడు ఒకడు కాలు పట్టుకుని ఇదే ఏనుగు అన్నట్టు ఉంటుంది, ఒకడు తొండం పట్టుకుని ఇదే ఏనుగు అన్నట్టు ఉంటుంది, ఒకడు తోక పట్టుకుని ఇదే ఏనుగు అన్నాడంట, ఒకడు పన్ను పట్టుకుని ఇదే ఏనుగు అన్నాడంట, ఒకడు చెవి పట్టుకుని ఇదే ఏనుగు అన్నాడంట. అంటే ఇది ఏనుగు అంటే ఏంటి? తొండమా, కాల, పన్న, లేకపోతే చెవ, తోక కాదు, టోటల్ కలిపితేనే అదొక పరిపూర్ణ రూపం వచ్చింది. ఎస్, దిస్ ఈజ్ ఎలిఫెంట్ అని చెప్పొచ్చు. ఒక పరిపూర్ణ రూపాన్ని మనం కలిపి చూసాం. ఇప్పుడు బైబిల్ గ్రంథం కూడా మనకు అర్థం కావాలి అంటే సందర్భాలు, సంఘటనలు, చరిత్ర సమాహారాలన్నీ దగ్గర పెట్టుకొని కొంచెం విజ్ఞతతో, కొంచెం వివేకంతో, కొంచెం దృష్టి పెట్టి చదవాలి. ఏ గ్రంథం అయినా సరే చదవకుండా మనం ఒక మూసలో 2 వచనాలు ఎవరో చెప్తే అవి పట్టుకుని తిరుగుతున్నామంటే మనకు పరిపూర్ణత లేదు అని అర్థం.
పరిపూర్ణత లేదని అర్థం కానివాడు పరిపూర్ణుడిని కూడా వ్యతిరేకిస్తుంటాడు. అది వాళ్ళ దౌర్భాగ్యం. కానీ ఒక పరిపూర్ణుడు ఎప్పుడు పరిపూర్ణుడు అవుతాడంటే సర్వ విషయాలను చక్కగా పరిశీలించి చక్కగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జయప్రవేశం జరగాలి. అది ప్రవచనాత్మకమైన జయప్రవేశం. ఆయన ఇప్పుడు యెరూషలేములోనికి వెళుతున్నారు. ఎలా? రాజుగా తనను తాను ప్రకటించుకుంటూ వెళుతున్నారు. ఐఎమ్ ద కింగ్ అని ప్రకటించుకుంటూ వెళుతున్నారు. వాస్తవానికి రాజులు ఎలా వెళ్తారంటే యెరూషలేములోకి ప్రత్యర్థిని జయించి వీరోచితంగా పోరాడి రక్తపాతాన్ని జరిగించి అనేక మందిని చంపి అప్పుడు వాళ్ళ విజయకేతనాన్ని ఎగురవేసి వాళ్ళ సైన్య సమూహాలను వెంటబెట్టుకుని యెరూషలేములో ప్రవేశిస్తారు. ఐఎమ్ ద కింగ్, నేనే రాజుని అని ప్రకటించుకుంటారు. ఇది వాస్తవంగా జరుగుతున్న విషయం. నేను రాజుని అని ప్రకటించుకోవడానికి ప్రాచీన కాలం నుండి కూడా రాజులందరూ ఆచరించిన విధి విధానాలు ఇవే. ఎలాగా? చంపి సైన్య సమూహాలను వెంటబెట్టుకుని వాళ్ళని గెలిచి ఆ రక్తపాతం మధ్యలో వాళ్ళు వెళ్ళి జయోత్సవాలు చేపించుకొని జయ జయ ధ్వానాలు చేపించుకొని ఐఎమ్ ద కింగ్ అని ప్రకటించుకుంటారు. ఇక్కడ యేసుక్రీస్తు దానికి భిన్నమైన రీతిలో వెళ్ళారు, దానికి భిన్నమైన పద్ధతిలో వెళ్ళారు. ఆయన వెంట 12 మంది అపోస్తలు మాత్రమే ఉన్నారు. ఈ 12 మంది అపోస్తలతో పాటు ఆయన వలన మేలు పొందిన వారు కొందరు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఆయనను అమితంగా ప్రేమించేటువంటి కొంతమంది ఉన్నారు. కానీ అధికారిక యోధ సమూహం ఆయనతో లేదు, అధికారిక ప్రజలు ఆయనతో లేరు. అంటే ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, పేరెన్నిక గన్న వాళ్ళు ఎవ్వరూ యేసుక్రీస్తు వెంట లేరు. సామాన్య ప్రజలలో కొందరు, ధనికులైన వారిలో అరిమత యోసేపుల రహస్యంగా, మరి కొందరు రహస్యంగా, వాళ్ళు కూడా ఓపెన్గా దేవుని కుమారుడు ఈయన మెస్సియా అని వాళ్ళు చెప్పలా. లాస్ట్లో వచ్చాడు అరిమత యోసేపు, సమాధి ఇచ్చాడు, అప్పుడు ఒప్పుకున్నాడు. కానీ ఆయనలాగా ఇంకా ఎంతమంది రహస్యంగా ఉండిపోయారో తెలియదు, కానీ రాలేదు, ఎవరో ముందుకు రాలేదు. కానీ యేసు ప్రభువును వ్యతిరేకిస్తూ బహిరంగంగా ఆయన సిలువ వేయమని ప్రకటించిన వాళ్ళు కోట్లాది వందలాది మంది ఉన్నారు. వాళ్ళ కేకలే గెలిచాయని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. మొత్తం మీద యోధ జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళ మాటకు లోబడి యూదులుగా బ్రతుకుతున్న వాళ్ళు కానీ ఆ కాలంలో యేసుక్రీస్తును ఒప్పుకోలేదు, అంగీకరించలేదు, ఆయనను వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకతల మధ్యలో ఆయన రావడం జరిగింది. వాస్తవానికి ఇంకో విషయం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద వచ్చారు అని అనేక సంవత్సరాలుగా క్రైస్తవ సమాజంలో ప్రకటిస్తూ వస్తున్నారు. పాటలు కూడా రాశాం, చిన్న పిల్లనయ్యా, చిన్న గాడిద పిల్లనయ్యా అనే పాటలు కూడా ఉన్నాయి కదా, మంచిదే. కానీ అందులో ఒక అంతరార్థం మిస్ అవుతున్నారు. అదేమిటో చెప్పనా? ఏ రాజు యెరూషలేము అనే రాజధానిలోనికి రావాలన్నా కూడా గాడిదను సిద్ధం చేయాల్సింది ప్రజలు. సొలొమోనును రాజుగా అంగీకరించినప్పుడు ప్రజలే కంచరగాడిదని సిద్ధం చేసి సొలొమోనును ఆ కంచరగాడిద మీద ఎక్కించి ఊరేగిస్తూ హోసన్న జయ జయ ధ్వానాలు చేస్తూ రాజు చిరంజీవి యొగునుగాక అని జయ జయ ధ్వానాలు చేస్తూ యెరూషలేములోకి ఎవరిని తీసుకొచ్చారు? సొలొమోనును తీసుకొచ్చారు. రాజు కంచరగాడిద మీద ప్రజలే ఎక్కించి ఊరేగిస్తూ తీసుకొచ్చారు. ప్రధాన రహదారి గుండా కిద్రోను వాగు దాటి, ఒలీవల కొండ మీదుగా కిద్రోను వాగు దాటి యెరూషలేములోనికి మెయిన్ గేట్ నుంచి ప్రవేశించడం. సియోను గుమ్మములు తెరవండి, రాజు వస్తున్నాడు. సియోను గుమ్మములు తెరవండి, రాజు వేంచేస్తున్నాడు, రాజు వస్తున్నాడు. ఇది అందరి రాజులకు ఇంచుమించేలాగే జరిగింది. కానీ ద ఫస్ట్ టైం చరిత్రలో, ఇశ్రాయేలు చరిత్రలో ఒక రాజు మాత్రం తన గాడిదను తానే వెతుక్కోవాల్సి వచ్చింది. చూశారు? అంటే ఎందుకు వెతుక్కోవాల్సి వచ్చింది? ఎవరు ప్రొవైడ్ చేయలేదు, ఎవరు ఇవ్వలేదు, ముందుకు రాలేదు, కనీసం రాజుగా గుర్తించలేదు. మీకు విషయం చెప్పనా? అప్పుడు గుర్తించలేదు, 2000 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికేమైనా గుర్తించారా? 2000 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి 2000 సంవత్సరాల సుదీర్ఘకాలం గడిచిపోయింది. ఎక్కడో అరా కొర తప్పితే ప్రధానమైన వారెవ్వరు, ప్రధానులు ఎవరు, ఆనాటి ప్రధానుల నుండి నేటి ప్రధానుల వరకు, ఆనాటి యోధ మత పెద్దల నుండి నేటి యోధ మత పెద్దల వరకు, ఆనాటి యోధ మత అధికారుల నుండి నేటి యోధ మత అధికారుల వరకు ఎవ్వరు కూడా క్రీస్తే మెస్సియా అని అంగీకరించలేదు. అప్పుడు
ఎంతో ప్రేమించాడు. ఎవరిని? ఇశ్రాయేలీల్ని. దేవుడు మొదట ఎంతో ప్రేమించాడు. అబ్రహామును బట్టి వారు నిబంధన ప్రజలుగా ఎన్నుకొనబడి ప్రేమ చూపించి ప్రేమ చూపించి ప్రేమ చూపించి ప్రవక్తలను పంపించి పెందలకడే లేచి ప్రవక్తలు వచ్చి బోధించి 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 అలిసిపోయి ఎంత చెప్పినా విననొల్లని చెవిటి పాముల వలె ఉన్నారు అని ప్రభువే వాళ్లను మాట్లాడి డైరెక్ట్గా మళ్ళీ వెనక మాట్లాడడం కాదు, ముఖం మీద మాట్లాడి ఇవన్నీ జరిగాయి. బైబిల్ సరిగా చదవరు కదా కొంతమంది క్రైస్తవులు. వాళ్ళు ఎప్పటికీ నాకు జాలేస్తుంది వాళ్ళని చూస్తుంటే. యూదులండి మా బామ్మర్దులండి, యూదులంటే మా పెదనాన్నగారి పిల్లలండి, యూదులంటే మా ఊళ్ళేనండి. సో ఇలాగా, అరే నాయనా, యూదులు కాదురా మీ వాళ్ళు, క్రైస్తవులు మీ వాళ్ళు. ఎవరు? యూదులు క్రైస్తవులైతే మీ వాళ్ళే, మీతో పాటు నిత్య జీవానికి రాబోతున్నారు. క్రైస్తవులు జాతి లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదమును లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని అన్యుడని సితియనుడని ఏ భేదము లేదు. క్రీస్తునందున్న ప్రతి ఒక్కరూ నూతన సృష్టి. ఎవరు సంఘంలో ఉన్నారో వాళ్ళు మీ వాళ్ళు మీతో పాటు నిత్య జీవితంలో అడుగు పెట్టబోతున్నారు. సంఘములో ఉన్నవాళ్ళు యూదులు మారు మనస్సు పొంది క్రీస్తును రక్షకునిగా అంగీకరించి ప్రధానుల మొదలుకుని పెద్దల వరకు ఒకవేళ మీతో పాటు ఏకీభవిస్తే వాళ్ళు మీ వాళ్ళు మీతో ఏకీభవించట్లా. ఎప్పటికీ యేసు ప్రభువు పేరు చెప్తే ఉమ్మేస్తారు, ఫు అని వస్తారు. మీరు ఇజ్రాయెల్ వెళ్ళి సువార్త ప్రకటించండి. మీకు ఇంకా నా మాటల మీద నమ్మకం కలగకపోతే ఇజ్రాయెల్ వెళ్ళి సువార్త ప్రకటించండి. మిమ్మల్ని చూడగానే ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోతారు, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు. పెద్దోళ్ళ మాట పక్కన పెట్టండి, చిన్న పిల్లలు కూడా ఉమ్మేస్తారండి. క్రైస్తవుడు అంటే ఫు అంటారు. యేసుక్రీస్తు పేరు చెప్పండి, ఉమ్మేసిపోతారు. ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇప్పటికీ స్టిల్. ఎప్పటి నుంచిది? ఏనాటి పాత నిబంధన కాలం అప్పటి నుండి ఇప్పటి వరకు 1000 ఏళ్ళు గతించిన దెబ్బ మీద దెబ్బ తగులుతున్న వాళ్ళకి ఇంకా ఏం రాలేదు? మారు మనస్సు రాలేదు. కానీ కొంతమంది అంటారు, రోమాపత్రికలో కొన్ని వచనాలు ఉంటాయి, 10, 11, 12 అధ్యాయాలు, 9 నుంచి 9, 10, 11, ముఖ్యంగా ఈ 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలలో పౌలు గారి వాదన, పౌలు గారి విధానం ఎలా ఉంటుందంటే రోమీలతో మాట్లాడుతున్నాడు. రోమీలంటే ఎవరు? అన్యులైన వారితో మాట్లాడుతూ, అరే నాయన మీరు కంగారు పడకండి, మనం అంటుకట్టబడ్డాం. మనం అంటే అన్యులు, పౌలు గారు కాదు. మీరు అంటుకట్టబడ్డారు. ఎవరితో అంటుకట్టబడ్డారు? దేవుని పిల్లలతో, అబ్రహాము సంతానంతో అంటుకట్టబడ్డారు. ఎలాగా? విశ్వాసమును బట్టి. అబ్రహాము విశ్వాసమును బట్టి మీరు కూడా ఆ విశ్వాసంలో అంటుకట్టబడ్డారు. ఒకప్పుడు అడవి ఒలివ కొమ్మల వలె ఉన్నారు మీరు, ఇప్పుడు ఫలభరితమైన వారితో అంటుకట్టబడ్డారు అని చెబుతూ, అంటే ఆ విశ్వాసాన్ని అనుసరిస్తున్నారు అని చెబుతూ, అదే రోమాపత్రికలో ఒక స్పష్టమైన మాట మాట్లాడతాడు. వాళ్ళు ఏం చేసినా పరలోకం పోతారని చెప్పడు. 23వ వచనం చెప్పండి, 23వ వచనం చదవండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వారు తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. చూసారా? ఏంటట? వారును అనగా ఇశ్రాయేలీయులను ఎందులో నిలువకపోయిన ఎడల? తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల ఏమవుతారు? అంటుకట్టబడతారు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఏం జరిగితే ఏం జరుగుతుంది? అవిశ్వాసంలో నిలవకుండా విశ్వాసంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు గొప్పవాళ్లే. దేవుడు ఏర్పరచుకుంటాడు, దేవుడు పిలుచుకుంటాడు. దేవుడు ఎవరిని త్రోసివేసేవాడు కాదు. నువ్వైనా ఇంకొకరైనా జాతి మత కుల ప్రాంత భేదాలేవి తండ్రికి లేవు. ఆయన పక్షపాతము లేనివాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు. ఈ వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పైన ఎన్ని చెప్పినా కింద ఎన్ని చెప్పినా పౌలు భక్తుడి ఉద్దేశం ఒకటే, వాళ్ళు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. 9వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తాడు, వారు నాకు బహుదుఃఖము, నా హృదయములో మానని వేదన కలవు. ఎందుకు? క్రీస్తునందు నిజమే చెబుతున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మేందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనే ఉండకూడదును. వీరు ఇశ్రాయేలీయులు. పేరు గొప్పే కానీ అప్పటికి ఊరు దెబ్బ, ఇప్పటికీ ఊరు దెబ్బే. పేరు గొప్ప. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వము, మహిమ, నిబంధన, ధర్మశాస్త్ర ప్రధానములు, ఆచారాదులు, వాగ్దానములు వీరివి. పితరులు వీరి వారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. ఫైనల్ వర్డ్. ఇశ్రాయేలు సంబంధులందరూ అంటే
జాతిలో పుట్టినంత మాత్రాన వారు ఇశ్రాయేలీలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు. బా, ఏం కొండబద్దలు కొట్టే ప్రసంగం ఇది. అబ్రహాము సంతానమైనంత మాత్రం అందరూ పిల్లలు కారు. నెక్స్ట్, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. క్లియరా? అంటే యోధ జాతిలో పుడితే చాలు నువ్వు వాగ్దాన సంబంధివి కావు. క్రీస్తును అంగీకరిస్తేనే నువ్వు వాగ్దాన సంబంధి అవుతావు. క్లియర్గా కొండబద్దలు కొట్టేశాడు. అందుకే పౌలు గారిని యూదులు చీల్చి చెండాడేశారు, చాలా గట్టిగా కొట్టారు. అప్పుడు ఎలాగైతే కొట్టారో ఇప్పుడు ఇదే విషయం వెళ్ళి చెప్పు, నేను మళ్ళీ కొడతారు. అప్పుడు ఈ సత్య సువార్త వాళ్ళకి ఎక్కలేదు, ఇప్పుడు ఎక్కదు. ఇప్పుడు మత ఉన్మాదం కేవలం భారతదేశంలో ఉందని అనుకోకండి, లేదా ఇతర కొన్ని దేశాల్లో ఉన్నదని అనుకోకండి. ఇజ్రాయెల్లో కూడా ఇప్పటికే ఉంది, మత ఉన్మాదం ఉంది. ఇది అవునా కాదా మీరు లేఖనాలు జాగ్రత్తగా చూసి పరిశోధన చేయండి. లేఖనాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మాత్రమే దేవుని పిల్లలు. వాళ్ళకు మాత్రమే పరిశుద్ధాత్మ వరం అనుగ్రహింపబడింది. అంటే క్రైస్తవులు మాత్రమే దేవుని పిల్లలు. మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన ద్వారా నిత్య జీవితాన్ని సంపాదించుకుంటున్నామని ఎదురు చూడాలి. సంఘమే క్రీస్తు రాజ్యం, సంఘానికి క్రీస్తు రాజుగా ఉన్నాడు. కాకపోతే మొట్టమొదటి అవకాశం ఎవరికి ఇచ్చాడంటే ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు యేసుప్రభు. మొట్టమొదటి అవకాశం యేసుప్రభు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకి ఇస్తే వారు దాన్ని ఏం చేయలేదు, సద్వినియోగం చేసుకోలేదు. మొదట ఆ ద్రాక్ష తోట కాపులకు గుత్తకిచ్చాడట. కాపులు అంటే ఇప్పుడున్న ఈ మన కాపులు కాదు, కాపు కాసేవాళ్ళని కాపులు అంటారు. ఎక్కడ? పాత నిబంధన కాలంలో. కాపులు అనగానే మళ్ళీ మన రాజుగారి వీళ్ళందరూ ముందుకు వచ్చి మమ్మల్ని అనకండి, మిమ్మల్ని కాదు, అర్థమైందా? ఏదో ఆ మధ్యకాలంలో ఎప్పుడో ఒక ఆయన యేసుప్రభును మొట్టమొదటి చూడడానికి వెళ్ళింది మేమేనండి, మా గొల్లోళ్ళు అన్నాడంట. ఓరు నాయన, గొల్లలంటే గొల్లోళ్ళని కాదు, గొర్రెల కాపరులని. అక్కడ వేరు, అక్కడ వీళ్ళు లేరు. ఎలమలో గొల్లలో కమ్మలో రెడ్లు అక్కడ లేరు. ఇవన్నీ ఎక్కడున్నారు? మన భారతదేశంలో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. సో కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బైబిల్. ఇక్కడ గుత్తకిచ్చాడు ఆ తోట, అదేంటారు కౌలు, అది పట్టుకురమ్మని పంపించాడంట. పంపిస్తుంటే ఎల్లుళ్ళల్లా చంపేస్తున్నారంట వాళ్ళు. మత్తయి సువార్తలో ఉంది కదా, యేసుప్రభువే చెప్పాడు. అది యేసుప్రభు ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? ఇశ్రాయేలుని ఉద్దేశించి చెప్పాడు. ఎల్లుళ్ళల్లా చంపేస్తున్నారు వాళ్ళు. చంపేస్తుంటే ఇంకా నా కొడుకుని పంపిస్తే గౌరవిస్తారనుకుని చివరికి ఎవరిని పంపించాడట రాజు? కుమారుణ్ణి పంపించాడంటారే. నాయన బాబు, నాయన నువ్వే వెళ్ళు వాళ్ళ దగ్గరికి అని కుమారుణ్ణి రాజు పంపించాడు. ఉపమానం ఇది. రాజు పంపిస్తే వాళ్ళందరూ ఆలోచించుకుని ఏం చేశారంటే, ఇన్నాళ్ళు మన దగ్గరికి ప్రవక్తలు వచ్చారు, మధ్యవర్తులుగా పనోళ్ళు వచ్చారు, వాళ్ళందరినీ మనం కొట్టి పంపించాం, తిట్టి పంపించాం, ఇవ్వమని చెప్పాం, విరోధంగా రాజుకి ఇచ్చేది లేదు, ఈ తోట మేము బలవంతంగా ఆక్రమించుకున్నామని చెప్పాం, రాజు మాట వినేది లేదని చెప్పాం. ఇప్పుడు నేరుగా ఎవరిని పంపాడు? కుమారుని పంపాడు. అంటే ఇతను ఎవరు? వారసుడు. వారసుడిని చంపేస్తే తోట మొత్తం మందే అని వారసుడిని చంపేశారు అని యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు ఎంత ఓపెన్గా ఉంటే మనం ఇంకెంత ఓపెన్గా ఆలోచించాలి. బాగా అర్థం చేసుకోండి. మనం ఏదో అయినోళ్ళు కాకుల్లో కానోళ్ళు కంచాల్లో అన్నట్టు అసలు క్రైస్తవుల్ని ప్రేమించడం మానేశారు. క్రైస్తవులు ప్రేమించడం మానేశారు. క్రైస్తవులు ప్రేమించడం మానేసి ఎవరిని ప్రేమిస్తున్నారంటే వెళ్ళి యూదుల్ని ప్రేమిస్తున్నారంట. వాళ్ళేమో వాళ్ళని చూసి థూ 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 అని ఉమ్ములేస్తుంటే ఆ ఉమ్ములు మహాప్రసాదాలుగా ఎత్తుకు తెచ్చుకుంటున్నారంట వీళ్ళు. వాళ్ళకి బైబిల్ అర్థమైందంట, ఇన్ని నిజాలు చెప్తుంటే మనకు బైబిల్ అర్థం కాలేదంట. ఏమనాలో నాకు అర్థమై సావట్లేదంట. నేడో రేపో యేసుప్రభు రాకడ జరిగింది అనుకుందాం. ఎత్తబడే గుంపులో యూదులు ఉంటారా? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం అడగండి. ఎత్తబడే గుంపులో యూదులు ఉంటారా? ఉండరు. ఎందుకు ఉండరు? వాళ్ళు సంఘంలోకి రాలేదు. ఎందుకు సంఘంలోకి రాలేదు? వాళ్ళు యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించలేదు. యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించని వాడు క్రీస్తు విరోధని యోహాను పత్రికలో చెప్పాడు. చాలా స్పష్టంగా చెప్పాడు క్రీస్తు విరోధని. అంటే వాళ్ళు ఎప్పటికీ విరోధంగానే ఉన్నారు. మరి రోమాపత్రిక 9-10-11 అధ్యాయాల్లో పౌలు గారి వాదన ఏమిటంటే, అరే నాయన, వాళ్ళు అవిధేయతను బట్టి బంధింపబడి ఉన్నారు.
దేవుడు వారి హృదయాలు తెరవటానికి ప్రయత్నిస్తున్నాడు. తెరిస్తే వాళ్ళు రక్షణ పొందుతారు. తెరవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఎప్పటికీ ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఒప్పుకోలేదు. 2000 ఏళ్ళుగా ఎన్నో తరాలు గతించిపోయాయి. చచ్చిపోయేవాడు చచ్చిపోతున్నాడు, పుట్టేవాడు పుడుతున్నాడు. ఇప్పుడు చచ్చిపోయినవాడు తీర్పులోకి వెళ్తాడా వెళ్ళడా? ఇది యూదుడు కాబట్టి జాతిని బట్టి పరలోకం పోతాడా? మీరు చెప్పండి. యూదుడు కాబట్టి జాతిని బట్టి పరలోకం పోతాడా? చనిపోయిన వాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాల్సి ఉందా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ ఏమవ్వాలి? ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు మరణించగానే ధనవంతుడు కూడా అబ్రహాము కుమారుడే కదా, మరి అనగా యూదుడే కదా, అబ్రహాము సంతానమే కదా. కానీ ధనవంతుడు మరి అబ్రహాము సంతానం కాబట్టి పరలోకం పోయాడా? లాజరు అబ్రహాము కుమారుడే, మరి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో యాతన పడుతున్నాడు. అంటే దేవుడికి జాతి వివక్ష లేదా జాతి పక్షపాతం లేదు. తప్పు చేస్తే క్రైస్తవుడైనా యూదుడైనా ఒకటే శిక్ష విధిస్తాడు దేవుడు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, వాళ్ళు మారు మనసు పొందాలని ప్రార్థన చేయాలంటే ఆ వాళ్లే కాదు, అవిశ్వాసులు అందరూ మారు మనసు పొందాలని ప్రార్థన చేయాలి. ఇక్కడ జాతి భేదం లేదు మనకి. మీరు అందరి కోసం ప్రార్థన చేయాలి. ఎవరెవరి కోసం చేయాలి? ప్రపంచ ప్రజలు అందరి కోసం చేయాలి. యూదుల కోసం ప్రత్యేకంగా చేయడానికి ఏమీ లేదు. ఇంక ఇక్కడ యూదుల కోసం ప్రత్యేకంగా చేయడానికి ఏమీ లేదు. ప్రపంచ ప్రజలు అందరి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే మారు మనస్సు లేని వారందరి కోసం ప్రార్థన చేయాలి. మొదట వాళ్ళకి సువార్తను అందించాలి. సువార్తను అందించిన తర్వాత ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ ఎవరిలో లేడో, ఎవరి హృదయాన్ని అయితే యేసుప్రభు తడుతుంటే వాళ్ళు తలుపు తీయలేదో వాళ్ళు అవిశ్వాసులుగానే గుర్తింపబడతారు. యూదులైనా, అన్యులైనా, గ్రీసు దేశస్థులైనా, ఎవరైనా సరే. ఈ విషయాన్ని నొక్కి చెప్పినందుకే పౌలు ప్రారంభ శతాబ్దంలో అనేక వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడు. పౌలును చాలా దారుణంగా ట్రీట్ చేశారు. పౌలును అసలు భయంకరంగా హింసించారు. ఇక్కడ ఏం చెప్పాడంటే, వాళ్ళు అందరూ పిల్లలు కాదు, అబ్రహాము సంతానం అని చెప్పినంత మాత్రాన వాళ్ళేం గొప్పోళ్ళు కాదు, వాళ్ళేం పిల్లలు కాదు. ఎవరు వాగ్దాన సంబంధులు అవుతారో వాళ్ళు మాత్రమే పిల్లలు. మీకు కూడా చాలాసార్లు చెప్పాను, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటారు. నీ కొడుకు లేదా నీ కూతురు క్రైస్తవులు అని చెప్పడానికి అర్హత ఉందా? నీ కడుపును పుట్టిన వెంటనే ఉందా? బైబిల్ టెర్మినాలజీ ప్రకారంగా లేదు, అంటే నూతన నిబంధన ప్రకారంగా లేదు. మరి ఎప్పుడు వాళ్ళు క్రైస్తవులు అవుతారు? నీ బిడ్డలు నీ విశ్వాసాన్ని వాళ్ళు కూడా అనుసరిస్తే వాళ్ళు ఏమవుతారు? క్రైస్తవులు అవుతారు. బాగా అర్థం చేసుకోండి. నేను క్రైస్తవుణ్ణి, నా బిడ్డలు కూడా నా విశ్వాసంలో అడుగు పెడితే వాళ్ళు క్రైస్తవులు అవుతారు. నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను. ఎంత గర్వంగా అంటే, క్రైస్తవుడనైనందుకు నేను చాలా సంతోషిస్తాను. ఎందుకు? నేను నమ్ముకున్న ప్రభు పరిశుద్ధుడు. నేను ఆయన చూసినప్పుడు, నువ్వు నాలాంటోడివే, నువ్వు నాలాగే పాపాలు చేసావు, నువ్వు నాలాగే అపవిత్ర కార్యాలు చేసావు, నువ్వు నాలాగే అవిధేయత స్థితిలో బతికావు అని నేను అనలేను ఆయన్ని. అలాంటి ప్రభువును కాదు నేను నమ్ముకున్నది. నా ప్రభువు ప్రభువులకు ప్రభువు, నా ప్రభువు రాజులకు రాజు, నా ప్రభువు ఘనుడైన దేవుడు. కారణం, ఆయనలో అపవిత్రత కానీ, అపరిశుద్ధత కానీ, అజ్ఞానం కానీ, అవివేకం కానీ, మూర్ఖత్వం కానీ, ఇతరులకు కీడు చేయాలనే తలంపు కానీ నా ప్రభువులో లేవు. అందుకే విజయప్రసాద్ రెడ్డి అనే నేను ప్రభువును నమ్ముకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. గర్వంగా రొమ్మిరించుకొని చెప్తున్నాను, మై లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తాను. చాలా గర్వంగా ఉప్పొంగే మనసుతో చెప్తాను. కారణం, నేను నమ్ముకున్న వానిలో పవిత్రత తప్ప అపవిత్రత లేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అందుకు నేను ప్రభువుని నమ్ముకున్నాను. అందుకు నేను ప్రభువుని గురించి గర్వంగా బోధిస్తున్నాను, గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఇంత గొప్ప ప్రభువుని నేను అంగీకరించినట్టుగా ఎవరినైతే ప్రేమించి వాళ్ళ మధ్యలోకి వచ్చి మొదట వాళ్ళకే సువార్త ప్రకటించి, మొదట వాళ్ళకే అన్నీ చేసి, మొదట వాళ్ళకే వాగ్దానాలు ఇచ్చి, మొదట వాళ్ళకే నిబంధనలు ఇచ్చి, మొదట వాళ్ళకే ప్రేమను పంచి, వాళ్ళలో ఉన్న పితరుల్ని ఎన్నుకొని వాళ్ళ మధ్యలో తిరిగి నడయాడినా కూడా యేసుప్రభుని వాళ్ళు రాజుగా గుర్తించారా? గుర్తించలేదు. సంవత్సరాలు గతించిపోయాయి. 2000, 1900, 1800, 1700, 1600, 1500, 1400, 1300, 1200, 1100, 1000, 900, 800, 700, 600, 500, 400, 300, 200, 100 నేడు
2000 ఏళ్ల నుండి ఇన్ని వందల సంవత్సరాలు కిందికి తరాలు 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 గడుస్తూ వస్తున్నా కూడా 39 పుస్తకాలనే ఆ ఓల్డ్ డాక్యుమెంట్నే దగ్గర పెట్టుకున్నారు తప్ప 27 పుస్తకాలైన న్యూ డాక్యుమెంట్ని దానికి జత చేయలేదు వాళ్ళు. ఇప్పటికీ యూదుల దగ్గర ఏ పుస్తకాలు ఉంటాయి? కేవలం పాత నిబంధనలోని 39 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. మనం పట్టుకున్న బైబిల్ గ్రంథంలో సంపూర్ణ బైబిల్ 27 పుస్తకాలు వాళ్ళ జత చేర్చుకున్నారా అంటే అసలు వాళ్ళ దగ్గర ఉండనే ఉండదు. వాళ్ళు చదవరు. మనం చూపించాను కదా, క్రీస్తు గురించి ప్రకటిస్తే దవడమే కొడతారు, లేదా నువ్వు కనబడ్డావంటే తూ అని ఉమ్మేసి వెళ్తారు. ఇది ఒక్కటే వాళ్ళకు వచ్చు. ఇప్పుడు దేవుడు క్రీస్తును ప్రేమించని వాణ్ణి క్షమించి దగ్గర తీసుకుంటాడా? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా తండ్రి కూడా వానిని ప్రేమించును. ఒకడు నన్ను ప్రేమించని ఎడల నా తండ్రి వానిని ప్రేమించాడు. ఎవడైనను నా ద్వారానే తండ్రి వద్దకు రావాలి. నేను తప్ప వేరొక మార్గం లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇప్పుడు యూదులు ఏమంటారంటే, మేము తండ్రిని డైరెక్ట్గా ప్రేమిస్తాం, ఆయన పంపిన కుమారుడైన నిన్ను మాత్రం అసహించుకుంటాం. ఏం చేస్తాం? అసహించుకుంటాం. నువ్వంటే మాకు చిరాకు, నువ్వంటే మాకు అసహ్యం, నువ్వు మాకు అసలు నచ్చదు. కానీ మేము డైరెక్ట్ ఎవరిని ప్రేమిస్తాం? తండ్రిని ప్రేమిస్తాం. డైరెక్ట్ మేము తండ్రితో కాంటాక్ట్ అవుతాం, నువ్వు మాకు వద్దు. ఇది యూదుల వాదన. ఎన్ని సంవత్సరాలుగా? యేసుక్రీస్తు కన్య మరియ గర్భాన జన్మించిన నాట నుండి, యేసుక్రీస్తు మరణించి తిరిగి పరలోకానికి వెళ్ళి అపోస్తలులకు సువార్త భారం అప్పగించిన నాట నుండి, అపోస్తలులు అనేక శ్రమలు అనుభవించి యూదుల చేత దెబ్బలు తింటూ, యూదుల వలన హింసలు ఎదుర్కొంటూ, స్వజాతీయుల వలన బాధలు అనుభవిస్తూ సువార్త ప్రకటించి ప్రకటన గ్రంథం సంపూర్ణమై నేటికి రాజ్య సువార్త ప్రపంచమంతా విస్తరించినప్పటికీ యేసుక్రీస్తు అంటే తరతరాలుగా వాళ్ళకి అసహ్యం. వాళ్ళలో ఇప్పటి వరకు పరలోకం పోయిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళలో క్రీస్తుని అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే పాత నిబంధన ప్రభావమే వాళ్ళ మీద ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉన్నప్పుడు అందులో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకున్నారంటే అర్థం చేసుకోవాలి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఏమండి, ఆగండి. జకరియా గారు ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? సియోను నివాసులారా మీరు ఏం చేయండి? బహుగా సంతోషించండి. కానీ సియోను నివాసులు అందరూ సంతోషించారా? సంతోషించరు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నారు, అందుకే పంపలేదు. ఇప్పుడు పెళ్లి కొడుకు వస్తున్నాడండి, పెళ్లి కూతురోళ్ళు కారు పంపరా? బయటకు కూడా రాలేదనుకోండి, పెళ్లి కూతురు లోపలే ఉంది, అత్తగారు లోపలే ఉంది, మామగారు లోపలే ఉన్నాడు, గడపదాడు బయటికి రావట్లా. పెళ్లి కొడుకు వచ్చాడని చెప్తా, వస్తారా అని అన్నారు. అలా కాదండి, పెళ్లి కొడుకు వచ్చాడని, వచ్చాడు ఏడిచాడు. ఇప్పుడు ఏంటి అంత విషయం ఏముంది, మాకు చెప్పక మేము పనిలో ఉన్నాం, వస్తే ఉండమన్నా బయట ఊరేగమని ఆడనే ఊరేగమని అన్నారు అనుకో, అసలు ఎలా ఉంటుంది మీకు? బాగుంటుందా? పెళ్లి కూతురు వచ్చిందండి, ఎక్కడ వచ్చింది? ఊరి పొలిమేరల దగ్గర నుంచి బాజా భజంత్రీలతో, మేళ తాళాలతో కార్లు అవి ఇవి పెట్టి అడావిడిగా తీసుకొస్తారు పెళ్లి కూతురుని కదా, అవునా? ఈ మధ్య అయితే పల్లకీలు మళ్ళీ పాత మోడల్ మొదలెట్టారు, గుర్రబళ్ళు తెచ్చారు, రథాలు తెచ్చారు, మొత్తం మంది ఊరేగెత్తున్నారు కదా. అంటే అంత గౌరవప్రదంగా పెళ్లి కూతురుని తీసుకొస్తున్నారు. కానీ మరి రాజు వస్తే ఏమండి, ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలిచాడు అనుకోండి, ఓట్లు లెక్కింపు రోజు గెలిచిన ఎమ్మెల్యే ఊళ్ళోకి ఎలాగొస్తాడు? ఎలా దిగాలిగా మొదకం కట్టుకుని ఒక్కడే అలాగా కాళ్ళు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చేస్తాడా? ఎలా వస్తాడు చెప్పండి? ఓటు వేసినోడు వేయలేనోడు కూడా ఏకమైపోతారు అందులో. ఇంకా ఎందుకు? గెలిచిస్తాడు కదా. గెలిచిన తర్వాత ఏం చేస్తాడు? మనోడే అంటారు జాగ్రత్తగా. ఇంకా ఒక రేంజ్లో తీసుకొస్తారు, ఆ నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతాడు, ఒక రేంజ్లో ఉంటుంది ఆ ఎంట్రీ. ఎందుకంటే ఎమ్మెల్యే. ఏమండి, పరలోకం నుంచి రాజు వచ్చాడు, రాజు వస్తున్నాడని జకరియా ప్రవచిస్తున్నాడు. ఎప్పుడు ప్రవచించాడు అనుకుంటున్నాడు? క్రీస్తుకు పూర్వం 500లో.
500 సంవత్సరాల ముందు ప్రవచించాడండి జకరియా. అప్పుడిప్పుడు కాదు, 500 సంవత్సరాల ముందు ఇంచుమించు జకరియా అనే ఆయన హగ్గయి సమకాలికుడు. ఈ హగ్గయి జకరియా ఇద్దరి పరిచర్య వలనే ఆలయం పునర్నిర్మాణం చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి చరిత్ర తెలియాలి, మనకి చరిత్ర అర్థం కావాలి. ఆలయ పునర్నిర్మాణానికి మొదటి దేవాలయం కూలిపోయిన తర్వాత రెండో దేవాలయం మరలా తిరిగి కట్టడానికి ఆలయ పునర్నిర్మాణానికి జకరియా, హగ్గయి, తర్వాత ఎజ్రా, వీళ్ళందరి నాయకత్వంలో, జెరుబ్బాబేలు, వీళ్ళందరి నాయకత్వంలో ఆ సమకాలికులు వీళ్ళందరూ. నెహెమ్యా, గోడలు కట్టిన నెహెమ్యా, వీళ్ళందరూ సమకాలికులు ఇంచుమించు. ఆ హగ్గయి సమకాలికుడే జకరియా. క్రీస్తుకు పూర్వం 520 ఆ ప్రాంతానికి చెందినవాడు. అప్పుడు ప్రవచించాడు. 9:9 చదవండి, జకరియా గ్రంథం 9:9 చదవండి, ఏమనుంది? సంతోషించండి, బాగా సంతోషించండి. ఎందుకు సంతోషించాల్సింది? ఎందుకు? యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై అండర్లైన్ దట్ వర్డ్. ఏమై? శూరుడై, వీరుడై, కత్తి చేత పట్టుకుని, తలకాయలు చేత్తో పట్టుకుని, 1000 మంది శత్రు శవాలను ముందేసుకుని వాటి మీద నడుస్తూ వస్తున్నాడు. ఈ చెత్త విధానంలో రాయలేదు, చాలా స్పష్టంగా చెప్పేశాడు. వస్తాడు రాజు, కానీ రాజు మీరు అనుకున్నట్టుగా ఉండడు. రాజు వస్తాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నేను బైబిల్ బాగా చదువుకుని బోధలోకి వచ్చాను. ఇంత సత్యం ప్రకటిస్తున్నావా? మనవారం కూడా ప్రకటించావా? కొంతమంది అజ్ఞానులు వస్తారు, నీకు బైబిల్ తెలీదు, నువ్వు బైబిల్ మళ్ళీ చదవాలి, నువ్వు అబద్ధ బోధకుడివి, నీకు జ్ఞానం లేదు. ఇది ఎలా ఉంది బైబిల్లో? యూదులు మా అమ్మమ్మ బిడ్డలు, యూదులు మా తాతగారి మేనల్లుళ్ళు, మేము వాళ్ళు కలిసిమెలిసి ఐక్యంగా ఉన్నాం, మేమందరం కలిసి పరలోకి వెళ్తాం. సిగ్గులేని ప్రజలు. వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. యూదుల కోసం ప్రార్థన చేయండి. ఏమని చేయాలి? మారు మనసు పొందమని చేయాలి. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయమన్న వచనం కాదు ఇప్పుడు కావాల్సింది. యెరూషలేము నాశనం కాకుండా వాళ్లకు మారు మనస్సు రావాలని చేయాలి ప్రార్థన చేస్తే. అలాగే యెరూషలేము ఒకటే కాదు, ఆఫ్రికా, అమెరికా, అంటార్కిటికా, రష్యా, చైనా, జపాన్, ఈవెన్ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, అబుదాబి, ఎక్కడ సౌదీ, అన్ని ప్రాంతాలకు రక్షణ సువార్త అందాలి. వారు పాపాన్ని విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి. ఉగ్రత దినాన దేవుని యొక్క తీర్పులో నుండి తప్పించుకోవాలి. వాళ్ళు తమ పాపాలకు చరమగీతం పాడుకొని పవిత్రత వైపు అడుగులు వేయాలి. సర్వలోక రక్షకుడైన క్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొందాలి. ఇది కదా చేయాల్సిన ప్రార్థన. లేదండి యెరూషలేము క్షేమంగా ఉండాలండి. ఏమి క్షేమం నాయన? దావీదు కాలంలో రాయబడింది అది. దావీదు చెప్పాడు. అప్పటికి ఇంకా భక్తులు ఉన్నారు, నిబంధనను అనుసరిస్తున్నారు. ఇంకా మొదటి దేవాలయం కూడా అప్పటికి ఇంకా కట్టబడలేదు, వాళ్ళు ఇంకా చెరలోకి వెళ్ళలేదు. అప్పుడు చెప్పాడు యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి అని. ఇప్పుడు క్షేమం కోసం కాదు ప్రార్థన చేయాల్సింది, మారు మనసు కోసం చేయ ప్రార్థన. అది వదిలేసి ఇంకా క్షేమం కోసమే ప్రార్థన చేస్తాను, వాళ్ళు యుద్ధాలు చేస్తే మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళ పిల్లల్ని చంపేస్తుంటే మేము సపోర్ట్. ఎవడు యుద్ధం చేసినా తప్పే, అమెరికా చేసినా తప్పే, ఇజ్రాయెల్ చేసినా తప్పే, పాలస్తీనా చేసినా తప్పే, పాకిస్తాన్ చేసినా తప్పే. ఎందుకు యుద్ధం? స్వార్థపరులుగా యుద్ధం చేసుకుంటున్నారు. నష్టం ఏమైనా వచ్చి యుద్ధం చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా వీళ్ళ మీదకి దండెత్తి రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వస్తే అప్పుడు సేఫ్ మోడ్లో ఉండాలి కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కోసం యుద్ధం చేశారంటే ఒక అర్థం ఉంది. అది ఓకే. ఇప్పుడు ఎవడో నన్ను కొట్టడానికి వచ్చాడు, నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, వాళ్ళు నా మీద అటాక్ చేస్తున్నారు, దాడి చేస్తున్నారు, నేను వ్యతిరేకిస్తాను, వాళ్ళతో పోరాడతాను. అలా కాదు, నీ ఆస్తి నేను, నా ఆస్తి నువ్వు దోచుకోవడానికి, నీ ప్రాంతం నేను, నా ప్రాంతం నువ్వు దోచుకోవడానికి ఎందుకు ఈ యుద్ధాలు? యేసుక్రీస్తు యుద్ధాలకు ఎప్పుడు సపోర్ట్ చేయలే. యేసుక్రీస్తు సమాధానకారకుడు, సమాధానకర్త. ఇంకా పాల్ గారు చెప్పేది రైట్. ఒరే నాయన యుద్ధాలు చేసుకోకుండా కలిసిమెలిసి ఉండండి అని ఆయన చెప్పాడు, మన స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అది 100కు 100% రైట్. పాల్ గారు చెప్పింది. కొట్టు చావకుండా దౌర్భాగ్యులారా అని చెప్పాడు చూడు, అది కరెక్ట్. నిజానికి క్రైస్తవుడు చెప్పాల్సింది అదే, మీరు కొట్టు చావకండి, సామరస్యంగా ఉండండి. ఆడి మీద నువ్వు, నీ మీద ఆడు బాంబు వేసుకుంటే మీ ఇద్దరు పనికి మాలేదు, వాళ్ళు ఇద్దరు బాగానే చచ్చిపోతారు, వెళ్ళిపోతారు. రేపు పొద్దున పుట్టే పసిబిడ్డల పరిస్థితి ఏంటి?
ఆ? పంట పొలాలు నాశనం చేసేసి, ప్రకృతి నాశనం చేసేసి, వనరులన్నీ నాశనం చేసేసి, వ్యవస్థ నాశనం చేసేసి, ఇప్పటికే గాలి ధూళి మొత్తం నాశనం అయిపోయింది. మనం ఏం పీల్చుకుంటున్నాం అది మంచిది కాదు. ఎయిర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది, వాటర్ పొల్యూట్ అయిపోతుంది. ఒక పక్క తినే ఆహార పదార్థాలు పొల్యూషన్ చేశారు. ప్రభుత్వాలేమో పట్టించుకుని చావో. వీళ్ళ రాజకీయాల గొడవలు, వీళ్ళ మతాల గొడవలు తప్పితే మనం ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. పుచ్చకాయలకి ఇంజక్షన్లు. మన పుచ్చకాయ తెచ్చి కట్ చేస్తే మా ఆవిడ అంది, ఏమండి డైరెక్ట్ తినేయకండి, ఈ టిష్యూ పేపర్ పట్టుకెళ్ళి పుచ్చకాయ మీద పెట్టండి. టిష్యూ పేపర్ ఎర్రగా రంగు అంటుకుపోయిందంటే అది మంచిది కాదు, లేదా టిష్యూ పేపర్ నీళ్లు తడి అంటుకున్నట్టుగా ఉందంటే మంచిదంటే నిజమా కాదా అని చెప్పి టిష్యూ పేపర్ పెడితే ఆ టిష్యూ పేపర్ మొత్తం రంగు వేసినట్టు ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు ఆ 200 రూపాయలు పుచ్చకాయ పడేసాం. తెలియకుండా తినేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ క్యాన్సర్లు వచ్చేస్తాయి. ఎవడు దానికి బాధ్యుడు? పుచ్చకాయ తిన్నందుకు క్యాన్సర్ బారిన పడతాడని ఎవడైనా అనుకుంటాడు అసలు? ఎవడైనా అనుకుంటాడు అసలు? ఎవడనుకోడు. పోనీ ఎవరన్నా పట్టించుకుంటారా? ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి చెకింగ్ చేస్తారా? చేయరు. ఇవన్నీ తిరుగుతామండి, ఎక్కడ తిరుగుతామండి అంటారు వాళ్ళు. ఏదైనా రాజమండ్రిలో పాలు ఇష్యూ లాంటి ఒక ఇష్యూ వస్తే అప్పుడు అలర్ట్ అయిపోతారు. పాలు దాకా చచ్చిపోరంట, ఇప్పుడు పాలు పరీక్షలు చేయాలి. ఏదైనా హోటల్లో ఎవడైనా తిని చచ్చిపోతే అప్పుడు అలర్ట్ అవుతారు. అరే ఎక్కడో బిర్యానీ తిని చచ్చిపోడంట, కుక్క మాంసం వేసారంట మేక బదులు, ఇప్పుడు చెకింగ్లు చేయాలి. 4 రోజులు చేస్తారు చెకింగ్లు. ఆ 4 రోజులు వెళ్ళి జాగ్రత్తగా ఉంటారు. 5వ రోజు నుంచి మళ్ళీ షరా మామూలే. స్వీట్ పొటాటో రెడ్ కలర్ పెయింట్ వేసేస్తున్నారు స్వీట్ పొటాటోకి. ఒకప్పుడు ఎర్రగా వచ్చేవి చిలకడ దుంపలు, ఇప్పుడు ఎరుపు రంగు. మీరు కాసేపు నీటిలో నానబెడితే రంగు అంతా దిగిపోద్ది అందులోకి. అది తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది. మనం అయ్యే తింటున్నాం, మన పిల్లలకు పెడుతున్నాం. మన పిల్లలు తినేస్తారు, అరే నాయన కాల్చాను రా దుంప తినే, ఉడకబెడిసాను రా దుంప తినే. ఇది న్యాచురల్ కలరా? ఇది కాదు, ఇది కలర్ వేసారు. యాపిల్ పళ్ళు మైనం పూసేస్తారు శుభ్రంగా. నాశనం. ఎంత పట్టించుకుని ఇప్పుడు ఈ ప్రకృతినే ఇలా చెడగొట్టేస్తుంటే మధ్యలో వచ్చి బాంబే వేస్తానంటాడు మహానుభావుడు. ఒరే అసలు ఎలా బతుకుతావురా నాయన? రాబోయే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత మన పిల్లలన్నీ రోగాలమయం అయిపోతారు రా నాయన. క్యాన్సర్లు పెరిగిపోతాయి. 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి పిల్లలు చచ్చిపోతున్నారు. గుండె వ్యాధులు వచ్చేస్తున్నాయి, జబ్బులు వచ్చేస్తున్నాయి. వద్దురా నాయన, కొంచెం అలా న్యాచురల్గా ఉండనివ్వండి అని బతిమలాడినా వినే పరిస్థితిలో ఎవ్వరు లేరు. అందరికీ చచ్చిపోవాలని ఉంటే ఎవడేం చేయగలడు? అంతే కదా. మేము అందరం చచ్చిపోదాం అనుకుంటున్నామయ్యా, నీకేంది బాధ? చచ్చిపోండి అంతే బాబు, చచ్చిపోండి ఇంకంతే. పలావ్ తిన్నప్పుడు థమ్సప్ తాగాల్సిందేనండి, తాగి చచ్చిపో అంతే. ఇంకెవ్వడు నీ బతుకు బాగు చేయలేడు, నీ దరిద్రం అంతే. ఇంకా అంతే. ఇప్పుడు మంచిగా చెప్తే ఏంట్రా ఎవడును, మాకు అదే కావాలా, పో అలాగే పో, అదే తాగి చచ్చిపో. నీ జీవితం ఇంకా అలాగే నాశనం అయిపోవాలి. ఇంకా ఇది శాపమా నిజమా? ఏమనంటే చూడండి నేను ఎలా చెప్పెత్తున్నాడో, మేము బాగుండడం ఆయనకి ఇష్టం లేదు, శాపం అంటారా దాన్ని? నిజం చెప్పడం అంటారా? అరే నిజం చెప్తున్నాం, ఇది నిజం, ఇది శాపం కాదు దౌర్భాగ్యుడా, ఇది నిజం. నీ జీవితం పాడైపోతుందని ఒక సేవకుడిగా నా బాధ. నేను ప్రేమించకపోతే నేను వాక్యం చెప్పలేను. నువ్వు ఇదే గుర్తుపెట్టుకో. ఏ సేవకుడైనా సరే ఖండించి గద్దించి బుద్ధి చెప్తున్నాడు అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. వాడు నిన్ను ప్రేమిస్తేనే నిజాలు మాట్లాడతాడు, నిన్ను ప్రేమించకపోతే అబద్ధాలు మాట్లాడతాడు. మేలుకోరిన స్నేహితుడు గాయమే చేస్తాడు, పగోడు పెడతాడు లెక్కలేని ముద్దులు. నిన్ను ప్రేమించి నీకు వాక్యం చెప్పేవాడు దొరకడం నీ అదృష్టం అనుకోవాలి. కానీ అదే లేదండి మమ్మల్ని చెప్పించేసాడండి, ఇలాగనేసాడండి అలాగనేసాడు అనుకుంటే నీకంటే దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఎవడు ఉన్నాడో మరి ఇంకెవడేం చేయలేడు. ఇంక దానికి పరిస్థితులు అలాగ ఉన్నాయి. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకుని యుద్ధాలు చేసుకుంటే మన పిల్లలకి అన్నామండి మనం ఇంకో 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతికి చచ్చిపోతామండి. మన పిల్లలు 2070లో కూడా ఉంటారండి, అన్నీ బాగుంటాయి. 2070లో మనం ఉండమండి. అసలు మనం 2050 చూస్తామో చూడమో కూడా తెలీదు. రాసుకోండి సరదాగా పేపర్ మీద 2050 అని పెద్ద అక్షరాలతో రాసుకోండి. అక్కడ దాకా వెళ్ళనా అది పెట్టుకోండి. వెళ్తామా అంటే ఎన్ని కలపాలి ఇప్పుడు మన ఆయుష్కాలానికి? ఇంకొక 25 కలపాలి దగ్గర. కలపండి ఎంత అవుతుందో. మీ ఆయుష్కాలానికి ఒక 25 కలపండి. ఎంత అయింది? 60 అయింది అన్నవాళ్ళు చేయొద్దండి. నా ఆయుష్కాలానికి 25 కలిపితే 60 అవుతుంది అన్నవాళ్ళు చేయొద్దండి. 60 అవుతుంది అన్నవాళ్ళు నా ఆయుష్కాలానికి 25 కలిపితే 60 అవుతుంది అన్నవాళ్ళు. అంటే ఇప్పుడు మీకు ఎంత ఉండాలి? లెక్కలో వీకా? ఎంత ఉండాలి ఇప్పుడు మీకు? మీ ఆయుష్కాలానికి 25 కలిపితే 60 అవ్వాలంటే మీకు ఎంత ఉండాలని అడిగాను. ఎంత ఉండాలి? 35 ఉండాలి. 35 చేయొద్దండి. 35 కంటే తక్కువలైనా పర్లేదు. 35 కంటే తక్కువైనా పర్లేదు అన్నాను కదా. వినపడిందా మీ అందరికీ? వినపడలేదా?
అమ్మా వర్షిత మీకు వినపడలేదా? 35 కంటే తక్కువ అన్నాను నేను. ఇంకా మీకు వినపడలేదమ్మా? మరే సో మీరు 25 కలుపుకుంటే ఎంతకి వెళ్ళారు? మీరు 60కి వెళ్ళారు, రైటా? ఇప్పుడు 50లో ఉన్నోళ్ళు కలుపుకోండి. 50లో ఉన్నోళ్ళు ఎంతకి వెళ్ళారు? 75. 60లో ఉన్నోళ్ళు కలుపుకోండి, ఎక్కడికి వెళ్ళారు? 85. 50లో ఉన్నోడు 75కి వెళ్ళడం కష్టం, 60లో ఉన్నోడు 85కి వెళ్ళడం కొంచెం ఇంకా కష్టం. ఇప్పుడు 65లో ఉన్నాడు కష్టమేనా? అంటే 2060కి వెళ్తే ఇక్కడ చాలా సీట్లు ఖాళీ అవుతాయి. చెప్పలేం కదా, చాలా సీట్లు ఏమవుతాయి? ఖాళీ అవుతాయి. 2070కి వెళ్తే మన పిల్లలు ఉంటారు, అంతేనా? 2070కి వెళ్తే మా విశ్వ 2070కి వెళ్ళేసరికి ఎన్నేళ్ళు వయసు ఉంటాడు? 60 ఏళ్ళు వయసు ఉంటాడు దగ్గర దగ్గర. ఇప్పుడు 7 సంవత్సరాలు వాడికి, అంతేనా? 7 అయితే ఈ 26 7 ఎంత? 33. అంటే 2030 సారీ 26 7 కాదు కదా, 26 నుంచి ఒక 50 కలపండి అంటే 76. అప్పుడు 57 సంవత్సరాల వయసు ఉంటుంది వాడికి దగ్గర దగ్గర, సుమారుగా అప్రాక్సిమేట్లీ. అంటే వాళ్ళు 70 నాటికి వాళ్ళు ఉండొచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్, మన పిల్లలందరూ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనం యుద్ధాలు చేసేసి, బాంబులు వేసేసి, ఉన్నాయని నాశనం చేసేసి, తగలెట్టేసి మనం వెళ్ళిపోదాం, మనం చచ్చిపోదాం. అప్పుడు మనం కన్న పిల్లలు ఏడుస్తా బతుకుతుంటారు, రోధిస్తా బతుకుతుంటారు, రోగాలతో మంచాలు బట్టి ఏడుస్తూ బతుకుతుంటారు. వాళ్ళకి తినడానికి తిండి దొరక్క ఏడుస్తుంటారు, నీళ్లు దొరక్క ఏడుస్తుంటారు, గాలి దొరక్క ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకుని అని పీల్చుకుంటుంటారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఎంచుకున్నట్టు ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఎంచుకోలేమో కొంపలకి. ఇప్పుడు ఉన్న గ్యాస్ మీద బాంబులు వేసేస్తే ఇప్పటికే గ్యాస్ లేవు, మళ్ళీ పుల్లపోయి పెట్టుకోవడం అని చెప్పుకుంటున్నారు చక్కగా. కిరసనాలు ఇస్తాం బాబయ్య, మళ్ళీ పొగ్గొట్టాలు కొనుక్కోండి ఫుఫ్ అని ఊదుకుంటూ శుభ్రంగా ఎక్కడెక్కడైనా పేడకడ ఉందేమో ఎత్తుక్కుంటూ రోడ్డు మీద తిరిగి ఆ చక్క తెచ్చుకొని పిడకలు చేసుకొని ముద్దలు చుట్టుకొని మీరు, మీ అమ్మాయి, మీ సాఫ్ట్వేర్ అమ్మాయి, మీ సాఫ్ట్వేర్ అబ్బాయి కాసేపు హార్డ్వేర్ పనులు చేయండి. మరి తప్పదు, అస్తమానం సాఫ్ట్వేర్ అంటే కుదరదు. కాసేపు ఆవులు వెనక గేదెలు వెనక పేడకళ్ళు కోసం తిరగాలి మీరు, మళ్ళీ పాత రోజులకి వెళ్ళాలి. అవి తెచ్చుకొని ఆ బట్టీల దగ్గరికి వెళ్ళి ఒక పొట్టు తెచ్చుకొని చక్కగా ముద్దలు చుట్టుకొని ఎక్కడైనా గోళ్ళు, మరి ఆల్టెక్ గోళ్ళు ఉన్నా తప్పదు వేసేసుకోండి. మరి ఏం చేస్తారు? మరి ఆ గోళ్ళకి మీరు చేసుకొని ఆ వారం రోజులు ఎండగాసిన తర్వాత మళ్ళీ ఇప్పుకొని ఆ తర్వాత చక్కగా ఇరుచుకొని ఒక గూడు తయారు చేసుకోండి. ఆ గూట్లో దాచుకోండి, పైన పూర్వంలాగే దాచుకొని చక్కగా 10 పిడకలు, ఎవరే చిన్నోడా 10 పిడకలు ఎట్టరా నాయనా అని చెప్పి మీ అమ్మ పిలిస్తే వీళ్ళు ఆ 10 పిడకలు తెచ్చి ఇస్తుంటే శుభ్రం వంట చేస్తుంటారు పొలాలు కొట్టుకొని కదా. వ్యవస్థను నాశనం చేసేసి మనం ఏం సంతోషంగా ఉంటాం? మన పిల్లలకి ఇదేనా మనం ఇచ్చేది? ఇదేనా మనం ఇచ్చేది? నిత్యం యుద్ధాలేనా? నిత్యం గొడవలేనా? కాదు. అందుకే యేసు ప్రభువు సమాధాన సంబంధమైన రాజుగా వచ్చాడు ఈ లోకానికి. యుద్ధాలు చేసే రాజు కాదు యేసుక్రీస్తు, కత్తి పట్టుకున్న రాజు కాదు, కర్ర పట్టుకున్న రాజు కాదు. ఆయన ప్రేమతో వచ్చాడు ఈ లోకానికి, ఆయన ప్రేమను పంచడానికి వచ్చాడు ఈ లోకానికి. ఆయన సమాధాన సువార్తను చేతబట్టుకుని వచ్చాడు ఆయన. అందుకే మొన్నవారం కూడా చెప్పాను, నా ప్రసంగం బిట్లు వింటే అర్థం కాదు, పూర్తిగా వినండి. ఆ గంట వినండి, అర్థం అవుద్ది. ఏదో కొంచెం కొంచెం మొక్కలు వినేస్తే మీకు అర్థమయ్యేది కాదు. చదవండి జకర్యా 9:9 మరోసారి చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు. చాలదా? 500 ఏళ్ల క్రిందట జకర్యా అనే ఒక ప్రవక్త చక్కటి ప్రవచనాన్ని చెప్పాడు. రాజు రాబోతున్నాడు, ఇది ఈ రీతిగా వస్తాడు. వచ్చాడా రాలేదా? చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద
దానితో కూడా ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. అంటే రాజు అడిగితే ఏమని ఇచ్చేయాలి, అది చెప్పండి. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగను. అదేమనగా అని జకరియా 9:9 అక్కడ కోట్ చేశాడు. ఏమన్నాడు అక్కడ? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడని సియోను కుమారితో చెప్పండి. సియోను గుమ్మం ద్వారా ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాడు. దావీదు గుమ్మం, అది దావీదు కోటకు దగ్గరగా ఉన్న గుమ్మం. సియోను కోట, సియోను గుమ్మం. ఆ గుమ్మం గుండా రాజు లోపలికి వెళ్ళబోతున్నాడు, ఎందుకంటే దావీదు కుమారుడిగా ఎంచబడ్డాడు. ఇది చరిత్ర. చాలామంది అనుకుంటారు పాత నిబంధన కేవలం ఇశ్రాయేలీకే కదండి, మనం చదవక్కర్లేదు కదండి. అయ్యో, లింక్ డాక్యుమెంట్ చదవకుండా ఒరిజినల్ డాక్యుమెంట్ ఎలాగ అర్థం అవుద్ది? మొన్న ఒక ఆయన అంటున్నాడట, అయితే ఇంకెందుకు పాత నిబంధన చింపేసి తగలెట్టేసుకోండి అంటున్నాడంట. అడివి మూర్ఖులు, చెప్పేది అర్థం కాదు వీళ్ళకి, జ్ఞానం అర్థం కాదు. ఒక వ్యక్తి ఇంత చక్కగా ఉపదేశం చేస్తున్నాడు, విందాం, అసలు ఏం చెప్తున్నాడో విందాం, కాసేపు మనసు పెడదాం అనుకుంటే అన్నీ అర్థం అవుతాయి. ద్వేషంతో చూస్తే ఏమర్థం అవుతాయి? ద్వేషంతో చూస్తే ఏమర్థం కావు. నాకు నచ్చదు అని ముందే డిసైడ్ అయిపోయినప్పుడు నీకు ఎప్పటికీ నచ్చదు. ఇంకా ఏముందో చూద్దాం, ముందే ఎందుకు నచ్చదని చెప్పేయడం, ముందు రుచి చూచి అప్పుడు తెలుసుకుందాం అనుకున్నప్పుడు నచ్చుతుంది. అర్థమైందా? ఇప్పుడు ముందే ఆ ముఖం చూడగానే ఇతనికి బైబిల్ తెలియదు అనుకున్నాం అనుకో, అతను ఏం చెప్పినా ఇంక నీకు ఎక్కదు. అదే ఒకసారి ఆగి ఆలోచించి, ఆయన ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, ఈయనకు తెలిసినంత బైబిల్ ఎవరికైనా తెలుసా తెలీదా, అసలు ఈయన నిజంగానే బైబిల్ మీద పరిశోధన చేశాడా, పాండిత్యం సంపాదించాడా అనేది ఆలోచిస్తే అప్పుడు మన చెవి, హృదయం, మనసు అక్కడే పెట్టి చెప్పేది శ్రద్ధగా వింటాం. విన్నప్పుడు మనకు వాస్తవాలు అర్థమవుతాయి. అవునా? రైట్. ఇప్పుడు చూడండి ఏం రాయబడింది అక్కడ. జకరియా ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది. నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు, సియోను కుమారితో చెప్పుడు అన్నది. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఇదేంటి? ఈ ఆచారం ఎక్కడిది? మంది కాదు, ప్రపంచ దేశాల్లో ఎవరిది కాదు. మరి ఎవరిది ఆచారం? యూదుల్ది. ఏమండి, మనకు ఒక ఆచారం ఉందనుకోండి, ఆ ఆచారం ప్రకారంగా ఎవరైనా చేస్తున్నారనుకోండి, అది వెంటనే మనకు అర్థమైపోవాలి కదా. అర్థమైపోవాలా వద్దా? ఇప్పుడు ఒక అబ్బాయిని పట్టుబట్టలతో అలంకరించి చక్కగా బొట్టు పెట్టి బొగ్గు చుక్క పెట్టి కారు ఎక్కించి తీసుకొస్తున్నారు. మీరు వెంటనే ఏమని చెప్తారు? పెళ్ళికొడుకు అంటారు. ఎలా చెప్పారు పెళ్ళికొడుకని? మన ప్రాంత ఆచారం అదే కదా. మన ప్రాంత ఆచారం పెళ్ళికొడుకు అలాగ వస్తాడు, పెళ్లి కూతురని కూడా టక్కని చెప్పేస్తారు. ఎలా చెప్పేశారు పెళ్లి కూతురని? మామూలుగా అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా పడిగేటద్ది. పెళ్లి కూతురు అనగానే ఎలా నడుస్తుంది? పెట్రోల్ అయిపోయిన బండిలా తోసుకుని రావాలి. మనకు అర్థమైపోయింది, ఓ పెళ్లి కూతురు, నో డౌట్. కాళ్ళు ఏమైనా ఆనిక్కాయలు వేసా అని అడగడు ఎవరను. ఎందుకంటే ఆనిక్కాయలు ఉన్నట్టు నడుస్తారు ఇప్పుడు వాళ్ళు. అలా నడాలి, లేకపోతే లోకం ఒప్పుకోదు. స్టైల్గా ఎలా నడుచుకుంటూ వచ్చిందనుకో, ఏమ్మా నువ్వు అసలు ఎవరమ్మా, నువ్వు అసలు పెళ్లి కూతురువేనా, నువ్వు అసలు ఎలా నడుతారు అంటారు. అందుకని మెల్లిగా ఇలా తలని చేసుకొని ఏమి ఎరగనట్టు ఇలా నడుచుకుంటూ వస్తారు. చూడగానే పెళ్లి కూతురు అండి, బాగుంది కదా, పెళ్లి కూతురు వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు అదే పద్ధతిలో వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి బట్టలు పరిచి గాడిదని ఎక్కించి ఆయన్ని కూర్చోబెట్టి తీసుకొస్తుంటే జకరియా గారి ప్రవచనం నెరవేరుతోంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో ఒక రాజు వస్తున్నాడు. సాత్వికుడు, దీనుడు, నీతిపరుడు, ఒక రాజు, సమాధానకర్త అయిన రాజు ఎంటర్ అవుతున్నాడు. ఎంట్రీ ఇస్తున్నాడు, జయప్రవేశం. ఎక్కడికి? యెరూషలేములోకి. కానీ వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకోలేదు. చూడండి, చదవండి ఇప్పుడు. ఆయన 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 తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఇది రాజుకిచ్చే గౌరవం. ఇది రాజుకిచ్చే గౌరవం.
రైట్. ఇవాళ 2 నిమిషాలు ఎక్కువైనా ఇబ్బంది పడకండి, మరి మాట్లాడేవారం కదా. మాటల గురించి పూర్తిగా వినేసిన తర్వాత వెళ్దాం. రైట్. సో రెడీ. ఆ జనరేటర్ అలాగే ఉంచండి సంజయ్, డీజిల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు రాజు వస్తున్నాడు అనడానికి సూచనలన్నీ కనబడ్డాయి. చూడండి, జనసమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మల నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందుగా వెళుచున్నవారు, వెనక వచ్చి ఉన్నవారు ఇలా పలుకుతున్నారు. మీరు ఆలోచించండి, జనసమూహంలో చాలామంది సపోర్ట్ అయితే చేశారుగా యూదుల్లో చాలామంది అని మీరు అనుకోవచ్చు. అందుకే ఫస్టే మీకు చెప్పాను, సపోర్ట్ చేయాల్సింది ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, అధికారులు. మీకు అర్థమైందా? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, అధికారులు వీళ్ళందరూ సపోర్ట్ చేశారనుకోండి, చాలా హ్యాపీ. కానీ ఆయన వలన మేలు పొందిన వారిలో కొందరు ఆయనకి సపోర్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ సపోర్ట్ చేయలా. ఆయన వల్ల మేలు పొందిన వారికి కృతజ్ఞత ఉంటుంది కాబట్టి కృతజ్ఞత కొలది వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళు వస్తున్నారు, ఏమంటున్నారు చూడండి. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక. చూడండి జాగ్రత్తగా, ఇది రూల్. ఇంతకీ ఇక్కడ ప్రభు పేరట వచ్చేవాడు ఎవరు? యేసుక్రీస్తు. ప్రభు ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అంటారు, యేసుక్రీస్తుని ప్రభు అంటారు, పరిశుద్ధాత్ముని ప్రభు అంటారు. ప్రభు అంటే రాజు అని అర్థం, ఘనుడు అని అర్థం, గొప్పవాడు అని అర్థం వాడుక భాషలోకి వస్తే. ఇక్కడ ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడుగాక అని ఇశ్రాయేలీయులకు చెప్పింది ప్రభు అయిన తండ్రి అయిన దేవుడి పేరట యేసు వస్తున్నారు. యెహోవా నామమున యేసుక్రీస్తు వస్తున్నారు. తండ్రి అయిన దేవుని నామమున, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నారు ప్రభు. అన్నారు కదా, ఏమన్నారు? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఇప్పుడు ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడునుగాక అనగా యేసుక్రీస్తును స్తుతిస్తున్నారు వాళ్ళు, రాజుగా అంగీకరించారు. ఏమండి? తర్వాత సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండ్రి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు, ఈయన ఎవరో, ఈయన రాజు అంటున్నారా ఎవరో అంటున్నారా? పట్టణం ఏమో అవుట్ సైడ్ ఏమో రాజు అని తీసుకొస్తున్నారు లోపలికి. పట్టణంలోకి వచ్చాక మాత్రం ఏమంటున్నారంట? ఈయన ఎవరో అన్నారంట యూదులు. ఈయన ఎవరో అని మళ్ళీ ఏమయ్యారంట? కలవరపడ్డారు. నెక్స్ట్, జనసమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడొక ప్రవక్త అయిన యేసు అని చెప్పి యేసు దేవాలయంలో ప్రవేశించి అప్పుడు ప్రధాన యాజకులతో చిన్న డిబేట్ జరిగింది. ఆ డిబేట్ ఏంటి చూడండి, 15 వచనం, 21:15. కాగా ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి జకరియా ఏం చెప్పాడు? సియోను నివాసులారా సంతోషించండి. రెండోది ఏంటి? యెరూషలేము నివాసులారా ఎలాగుండండి? ఉల్లాసంగా ఉండండి అన్నాడా? సియోను నివాసులారా కుళ్ళుకోండి, యెరూషలేము నివాసులారా కోప్పడండి అన్నాడా? ఏమన్నాడు? సంతోషించండి, ఉత్సాహంగా ఉండండి అన్నాడు. ఎందుకు? రాజు వస్తున్నాడు కాబట్టి మీరు సంతోషించండి, ఉత్సాహంగా ఉండండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కుళ్ళుకుంటున్నారు, అసూయ పడుతున్నారు, కోప్పడుతున్నారు. కోప్పడి ఏమంటున్నారు? కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వింటున్నావా అంటే ఏంటి? నువ్వు రాజు అంటున్నారు వాళ్ళు. విన్నావా? ఏమంటున్నారు వాళ్ళు? నువ్వు రాజు అంటున్నారు, వింటున్నావా అన్నారు. పిలాతు కూడా అడిగాడు, నువ్వు రాజువా అని అడిగాడు. అంటే నిన్ను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో నువ్వు రాజుగా ఒప్పుకోవట్లేదు, వీళ్ళెవరో నేను రాజు అని అనట్లేదు, నువ్వు రాజువా? నీవన్నట్టు నేను రాజునే. యూదులు ఒప్పుకోకపోవచ్చు ఆయన రాజని, భారతీయ క్రైస్తవుడుగా నేను ఒప్పుకుంటున్నాను యేసుక్రీస్తు రాజని. నేను ధన్యున్నా, ఒప్పుకొని యూదులు ధన్యులా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో క్రైస్తవుడా, నిన్ను ప్రశ్నించుకో. నేటికి ఒప్పుకొనని యూదులు దేవునికి ఇష్టలా, యేసు రాజు అని గర్వంగా ప్రకటిస్తున్న భారతీయ క్రైస్తవుణ్ణి నేను దేవునికి ఇష్టడున్నా, నువ్వు దేవునికి ఇష్టడువా, ఇష్టరాలివా? ఒకసారి ప్రశ్నించుకో. అప్పుడు నీకు యూదులు ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతుంది. వాళ్ళు ఏం మారలేదు, ఇంకా మారాలని ప్రార్థన చేయి.
వాళ్ళ మార్పు కోసం, వాళ్ళ మార్పు కోసమే కాదు, ప్రపంచ ప్రజలందరి మార్పు కోసం ప్రార్థన చేయి, తప్పులేదు. కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు ఇంకా ఏదో పనులు చేయాలి, వాళ్ళు ఇంకా దుర్మార్గంగా ఉండాలి. ఏంటది? దేనికోసం ఆ ప్రార్థన? అది ప్రయోజనం లేని ప్రార్థన. నువ్వు అలా చేసినా దేవుడు వినడు. ఒక పాపిష్టి వ్యక్తి గురించి బాగుండాలని ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఒక పాపిష్టి వ్యక్తి మారు మనసు పొందాలని ప్రార్థన చేయి, పాపం నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేయి, రక్షణలోకి రావాలని ప్రార్థన చేయి, తప్పులేదు. ఇప్పుడు యెరూషలేము క్షేమమా, యెరూషలేము మారు మనస్సా? ఏది? అది కూడా అర్థం కావట్లేదు చాలామందికి. యెరూషలేము క్షేమం కోసం కాదు, యెరూషలేము క్షేమస్థితి కోసం కాదు ప్రార్థన చేయాల్సింది. యెరూషలేము మారు మనసు పొంది నా వలే ఉండాలని ప్రార్థన చేయి, నా వలే రక్షణ పొందాలని ప్రార్థన చేయి. పౌలు అదే చేశాడు. లేదంటే వాళ్ళు 2000 సంవత్సరాలుగా పోతున్న నరకానికే పోతారు. ధనవంతుడున్న చోటికి పోతున్నారు వాళ్ళు, ధనవంతుడున్న చోటికి, వాళ్ళ పితరులు ఉన్న చోటికి పోతున్నారు వాళ్ళు. కానీ అబ్రహాము మన పితరులు, విశ్వాస సంబంధులైన పితరులు ఉన్న చోటికి వెళ్ళట్లేదు. వాళ్ళు శరీర సంబంధులైన పితరుల దగ్గరికి వెళ్తున్నారు, విశ్వాస సంబంధులైన పితరుల దగ్గరికి వెళ్ళట్లేదు. సో మెనీ డిఫరెన్సెస్ ఆర్ దేర్. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అక్కడ వాక్యంలో, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రైట్, చూద్దాం. దావీదు కుమారుని చేయమని ఆ కోపంలో మండిపడితే అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు యేసు వినుచున్నాను అనరా? 16వ వచనం చూడండి, 16వ వచనం. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఇప్పుడు చూడండి, లూకాసు వార్త 19:41 వచనంలో లూకా గారు ఈ సందర్భం తర్వాత ఏం జరిగిందో రాశారు. లూకాసు వార్త 19వ అధ్యాయము చూడండి, 18వ అధ్యాయం 35 నుంచి మనం చూస్తే, 19వ అధ్యాయంలోనే 19వ అధ్యాయం 41 నుంచి మనం చూడాలి. అంటే ఈయన గాడిద మీద ఊరేగుతూ పట్టణానికి వచ్చిన తర్వాత పట్టణంలో ఏం జరిగిందో చెప్తున్నాడు. ఆయన పట్టణం పైనుంచి కొంచెం పైనుంచి చదువుదాం, 38 నుంచి చదువుదాం, 36 నుంచి చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 36. దయచేసి అందరు తీయండి, ముగించుకుందాం, కంగారు పడకండి. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. మత్తయి సువార్తలో మత్తయి రాసింది, లూకాసు వార్తలో లూకా రాసింది, మార్కు సువార్తలో మార్కు రాసింది, యోహాను సువార్తలో యోహాను భక్తుడు రాసింది. అన్నీ సిమిలర్గా ఉంటాయి. ఒకే సందర్భాన్ని వాళ్ళు చూసిన వివిధ దృక్కోణాల నుండి రాసి మనకు అప్పచెప్పారు. అంటే ఒకరు మిస్ చేసింది మరొకరు మిస్ చేసింది ఇంకొకరు రాస్తూ ఒక సంపూర్ణ అవగాహన ఆ సందర్భం మీద కలిగించారు మనకి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే సందర్భం అన్ని సువార్తల్లో కనబడుతుంది, మీరు చదవండి. రైట్, ఇప్పుడు చదువుదాం. లూకాసు వార్తలో 38 కదా, 37. ఒలీవ కొండను దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, మరి ప్రవచనం నెరవేరాలి కదా, వాళ్ళందరూ సంతోషించలేదు. కానీ ఎవరు సంతోషించారు? జకరియా చెప్పిన ప్రవచనం ప్రకారంగా శిష్యులు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. క్లియర్గా ఉంది చూడండి. ఇప్పుడు ఇందాకేం చదువుకున్నాం? మత్తయి సువార్తలో ఏం చదువుకున్నాం? ప్రభు పేరట, అది చెప్పాలి మీరు నాకు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అన్నాం. ఇప్పుడు లూకా ఫుల్ క్లారిటీ ఇస్తున్నాడు. ఏంట క్లారిటీ? ప్రభు పేరట వచ్చువాడంటే సామాన్యుడు గాడు, ప్రభు పేరట వస్తున్నటువంటి రాజు. దట్ ఈస్ ద క్లారిటీ. డోంట్ మిస్ ద క్లారిటీ. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అన్నారు. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా. ఎందుకు గద్దించాలి? నువ్వు రాజు అంటున్నారు వాళ్ళు, నువ్వు గద్దించు వాళ్ళనే. ఇంతకీ రాజు అని చెప్పింది ఎవరు బహిరంగంగా? శిష్యులు. వాళ్ళని గద్దించు. బట్టలు పరిచింది ఎవరు? శిష్యులు. వాళ్ళు గద్దించు.
నీ శిష్యులతో నువ్వు డబ్బా కొట్టించుకుంటా పెట్టి నువ్వు రాజు అని మేము ఒప్పుకోవట్లేదు కదా. మేము ఒప్పుకుంటే నువ్వు రాజువి, మేము ఒప్పుకోకపోతే నువ్వు రాజువి కాదు. దేవుడు పంపించిన రాజుని ఈ రీతిగా ట్రీట్ చేశారు మట్టల ఆదివారం రోజున ఆనాటి యూదులు. అయ్యో, అది ఆనాటి యూదులు చేశారండి, ఈనాటి యూదులు మంచోళ్ళని అంటావా? ఈనాటి యూదులు కూడా అట్టనే ఉన్నారు. సంవత్సరాలు గడిచాయి కానీ మనుషులు ఏం రాలేదు, మార్పు రాలేదు. కొత్త నిబంధన పాత నిబంధనతో జత కాలేదు. లింక్ డాక్యుమెంటు ఒరిజినల్ డాక్యుమెంటు ఏకం కాలేదు. అందుకే ఎక్కడుంది మనశ్శాంతి యూదులకి? నా బాధ ఏంటి చెప్పనా? ప్రతిరోజు ఇజ్రాయెల్ కోసం నేను ప్రార్థన చేస్తాను. బాగా వినండి. ప్రతిరోజు ఇజ్రాయెల్ కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా నేను ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేసేది? ఇజ్రాయెల్లో నా అక్కలు ఉన్నారు, నా చెల్లెళ్ళు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా అన్నలు ఉన్నారు. ఎవరో తెలుసా? వాళ్ళు ఇక్కడ నుండి అక్కడికి పనికి వెళ్ళిన సంఘ విశ్వాసులు, అక్కడున్న దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తును రాజుగా అంగీకరించిన దేవుని పిల్లలు, అక్కడున్న యేసుక్రీస్తు సంఘాలు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న నూతన నిబంధన వారసులు ఇజ్రాయెల్లో ఉన్నారు. మన అక్క చెల్లెమ్మలు ఉన్నారు, మన ప్రియులైన వాళ్ళు ఉన్నారు అక్కడ, మన అన్నదమ్ముళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళ కోసం నేను మానక ప్రార్థిస్తాను. ప్రభువా, వాళ్ళ మీద ఏ మిసైల్స్ పడకూడదు. ప్రభువా, వాళ్ళను సురక్షితంగా మరలా మా ఇండియా దేశానికి తీసుకొని రండి, వాళ్ళని క్షేమంగా కాపాడండి. అలాగే దుబాయ్లో ఉన్నారు దేవుని పిల్లలు, కువైట్లో ఉన్నారు దేవుని పిల్లలు, క్రీస్తునందు రక్షణ పొందిన బిడ్డలు ఉన్నారు కువైట్లో, క్రీస్తునందు రక్షణ పొందిన బిడ్డలు ఉన్నారు దుబాయ్లో, అబుదాబీలో, అలాగే సౌదీలో, మస్కట్లో, బహ్రెయిన్లో, ఖతార్లో. ఈ అన్ని ప్రాంతాల మీద కూడా వాడు దాడులు చేస్తున్నారు, మిసైల్స్ పడుతున్నాయి. ఎక్కడైనా దేవుని బిడ్డలు ఇబ్బంది పడతారేమో. పాత నిబంధనలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మరి కొత్త నిబంధనలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిబంధన మారింది నాయనా. నిబంధనలోని వ్యక్తులు కూడా మారారు. ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు శరీర సంబంధమైన ఇశ్రాయేలు కాదు. ఇప్పుడు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆత్మ సంబంధమైన అబ్రహాము సంతానమును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కనుక వారి కొరకు నేను ప్రార్థిస్తాను. అది నా బాధ్యత, నేను ఏనాడు మరువను. నేను ఇప్పటికీ ప్రార్థిస్తున్నాను. యుద్ధం మొదలైన నాటి నుండి నేటికి నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను. ప్రభు, అక్కడున్న బిడ్డలందరూ క్షేమంగా ఇండియాకి రావాలి, అక్కడున్న సంఘాలు క్షేమంగా కాపాడబడాలి, ఇంకా వారి ద్వారా రక్షణ సువార్త వ్యాపించాలి, వారి కుటుంబాలు మీ యొక్క సమృద్ధిలో వర్ధిల్లాలి. ఎందుకంటే వారు మీ కుమారుడైన క్రీస్తుని ఎలా అంగీకరించారు? రాజు అని అంగీకరించారు. యేసుక్రీస్తు నా రాజు, ఆయన నా ప్రభువు. ఇది మనందరి విశ్వాసం. చెప్పండి గట్టిగా, యేసుక్రీస్తు మనందరికీ ప్రభువు, యేసుక్రీస్తు నా రాజు. ఇది మన విశ్వాసం. నా విశ్వాసం నచ్చక ఎవడైనా కామెంట్లోకి వచ్చి దూషిస్తే ఆడు నాకు అనవసరం, నాకు సంబంధం లేని వ్యక్తి, కుక్క మరుగుతుంది అనుకుంటాను నేను. అలా దూషించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. నేను యేసుక్రీస్తు రాజు అంటే ఆడికి నచ్చదు, కడుపు మండిపోతుంటుంది. అరే, నేను నిన్నేం అనలేదే, నీ దేవుడిని ఏమనలేదు, నీ దేవతను ఏమనలేదు, నీ విశ్వాసం గురించి ఏం తక్కువ చేసి మాట్లాడలేదు. నా విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు నేను రాజు అన్నాను. దానికి ఈడు కుళ్ళి చచ్చిపోతుంటాడు, లోపల అలసర వచ్చేది వీడికి. నీకు ఎందుకంత అలసర వచ్చిందో నాకు అర్థం కాలేదు. దాన్ని మతోన్మాదం అంటారు. దాన్ని ఏమంటారు? మతోన్మాదం అంటారు. నువ్వు జై శ్రీరామ్ అన్నా నేను మాట్లాడను, నువ్వు జై అల్లా అన్నా నేను మాట్లాడను, నువ్వు జై బౌద్ధ అన్నా నేను మాట్లాడను, నువ్వు జైన వర్ధమాన మహావీరుడు అన్నా నేను మాట్లాడను. ఎందుకంటే అది నీ విశ్వాసం, నేను గౌరవిస్తాను. నేను ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పి నేను వెళ్ళిపోతాను. అంతే. నాలో మతోన్మాదం ఉందా? లేదు. కానీ నేను జై యేసుక్రీస్తు అన్నప్పుడు నువ్వు కిందకు వచ్చి ఇష్టం వచ్చినట్టు బూత్ కామెంట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు బూత్ తిట్లు తిట్టావు అనుకో, నువ్వు ఎదవ్వే, నువ్వు మతోన్మాదివి. నాలో లేదా బుద్ధి, నీకుందా బుద్ధి? అంతే కదా. నాలో లేదా కుళ్ళు బుద్ధి లేదు, నాకు దుర్బుద్ధి లేదు. నువ్వు జై శ్రీరామ్ అన్నా నేను బాధపడట్లేదు, నువ్వు జై అల్లా అన్నా నేను బాధపడట్లేదు, జై బౌద్ధ అన్నా నేను బాధపడట్లేదు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని నేను గౌరవిస్తున్నాను. కానీ నువ్వు బోలో క్రీస్తు మహారాజ్కి జై అని నేను అన్నప్పుడు నా కింద నువ్వు వచ్చి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నావు. అది నీ మానసిక వైకల్యం, అది నీకున్న ఒక మానసిక జాడ్యం, అది నీకున్న మతోన్మాదం. భారతీయుడిగా నేను అన్ని మతాలను గౌరవిస్తూనే బతుకుతా. నీ విశ్వాసానికి నేను వాల్యూ ఇస్తున్నాను. అప్పుడు నా విశ్వాసానికి కూడా నువ్వేం చేయాలి? భారతీయుడిగా వాల్యూ ఇవ్వాలి.
నేను ఏమనుకున్నా చూసారా, ఎంత నాకు ఒకరిని చూస్తుంటే చిరాకు వస్తుంది. నా ఇన్స్టాగ్రామ్లో, నా అకౌంట్లో, నా యూట్యూబ్లో, నా అకౌంట్లో నా యేసుక్రీస్తు గురించి నేను నా క్రైస్తవ విశ్వాసులుగా ప్రకటించుకుంటున్నప్పుడు నా కామెంట్ల కిందకు వచ్చి నువ్వు బూత్ కామెంట్లు పెట్టడం మనిషివా పశువా? పశువులు కూడా అలా చేయవు కదా. గడ్డి తింటున్నావా, అశుద్ధం తింటున్నావా, నువ్వు అన్నం తింటున్నావా? ఏంటి నీకు పని? నేను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? నేనేమైనా అన్నావా? అనలేదు. కొన్ని గురించి ఏమైనా తప్పుగా మాట్లాడావా? మాట్లాడలేదు. నిన్నేమైనా ఎద్దేవా చేసావా? లేదు. నేనేమైనా తక్కువ చేసావా? లేదు. నా విశ్వాసాన్ని నేను ప్రకటించుకుంటూ నా ఛానల్లో, నా అకౌంట్లో నేను మాట్లాడుకుంటుంటే నీకేంది నొప్పి? ఇది కదా ప్రభుత్వాలు పట్టించుకోవాల్సింది. వీళ్ళేమో ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడే మనం కనబడతాం, దరిద్రు కొట్టోళ్ళు. ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడే గుర్తొస్తాం మేము. ఓట్లు వేసిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ అదే దారి, ఎవరి దారి ఆడిదే. మీ సావు మీరు చావండి, మా సావు మేము చేస్తామంటారు. అరే ఇలా ఇంత భ్రష్టు పట్టిపోతుంది సోషల్ మీడియాలో. ఇలా తగలడ్డారు, పట్టించుకోండి, ఆలోచించండి, చట్టాలు చేయండి. ఉత్తిరి తిడుతున్నారు వచ్చి. ఎవరికి కావాలి ఇది? ఏమైనా అంటే రెస్పాండ్ అయ్యారంటే ఒక అర్థం ఉంది. ఏం అనకుండా మాట్లాడడం రైటా? అచ్చోసిన ఆబోతుల్లో రోడ్ల మీద వదిలేస్తున్నారు కొంతమందిని. వాళ్ళేమో మైకులు తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని పట్టించుకోవద్దా? ప్రభుత్వాలది కాదా బాధ్యత? ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? అసలు పట్టించుకోవట్లా. అంటే మరీ అంత చులకనా క్రైస్తవులు అంటే? మరీ అంత చులకనా? మన విదేశాల నుంచి వచ్చి బతుకుతున్నాం ఇక్కడ. వీఆర్ ఆల్ ఇండియన్స్. ఐ మీన్ ఇండియన్. నేను భారతీయుణ్ణి గర్వంగా చెప్పుకుంటా. మేరా భారత్ మహాన్ అని, భారత్ మాతాకి జై అంటాను. అన్నాను కూడా, అన్నాను కదా. షఫీ గారితో చర్చ జరుగుతున్నప్పుడు ఏమన్నాను? నేను వందే మాత్రం పాడాను, పూర్తిగా పాడతాను, నిద్రలో లేపితే పాడతాను, నేను జనగణమన పాడతాను, భారత్ మాతాకి జై అంటాను. నేను భారతదేశాన్ని గౌరవిస్తాను. ఐ మీన్ ఇండియన్. ఒక భారతీయుడిగా ఉండి, ఒక క్రైస్తవుడిగా నా విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాను. అది నాకు ఆర్టికల్ 25 ఇచ్చినటువంటి స్వేచ్ఛ. భారతదేశం నాకు ఇచ్చినటువంటి హక్కు. అది నా స్వేచ్ఛ. నా స్వేచ్ఛ నేను సద్వినియోగం చేసుకుంటాను. ఇది కూడా కొంతమందికి నచ్చదాయే. దాన్ని ఎలా స్వీకరించాలి? అదే అదే ఎంత దారుణం అది. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది ఈరోజు ప్రస్తుత సమాజం. ఎంత హేట్ కామెంట్స్ పెరిగిపోతున్నాయి. ప్రజల మీద ఎంత వైరుధ్య భావజాలాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో రాజుగా వచ్చాడు యేసుక్రీస్తు. ఎక్కడాగా మనం? నువ్వు రాజు అంటున్నారు వాళ్ళు, నీ శిష్యులు నిన్నేమంటున్నారు? రాజు అంటున్నారు. మేము ఒప్పుకోవట్లేదు, నువ్వు వింటున్నావా అని అడిగి ఏమన్నారు తెలుసా? బోధకుడా, నీ శిష్యులను ఏం చేయి? గద్దించు, వాళ్ళని ఊరుకోమని చెప్పి అంటున్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు? ఆయన వారిని చూచి, ఒకవేళ వీరు ఊరుకున్నా ఈ రాళ్ళు కేకలేస్తా ఏం చేస్తారని అడిగాడు. ఎందుకంటే దేవుడు అనుమతించేశాడు నువ్వు రాజు అని. తన కుమారుడిని పంపించేశాడు, నువ్వే రాజు అని. జకరియా ద్వారా చెప్పబడిన రాజు వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళు ఊరుకున్నా ఏం కేకలేస్తాయట? మనిషినైతే ఆపుతావు, రాళ్ళు కేకలేస్తే ఎవడాపుతాడు? రేపొద్దున ఆకాశం మహాకాశాలు బోరధ్వనితో ప్రకటించబోతున్నాయి. ఎవడాపగలడు? ఈరోజంటే ఆపుతావు, ఈరోజంటే మనుషుల నోళ్ళు మోస్తావు, ఈరోజంటే పనికిమాలిన చట్టాలు చేస్తావు, ఈరోజంటే ప్రతి ఒక్కరి నోళ్ళు అనగదొక్కడానికి ప్రయత్నిస్తావు. ఒక్కొక్క దినాన ఆకాశ మహాకాశాలు పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో అరుస్తాయి. రాజు 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 అంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయలేవు. ఆయన రాజు అంతే. దేవుడు ఎన్నుకున్న రాజు. యూదులు ఒప్పుకోలేదు, ప్రపంచ ప్రజలు ఒప్పుకోలేదు, మతోన్మాదులు ఒప్పుకోలేదు. క్రైస్తవులైన దేవుని బిడ్డలు ఒప్పుకుంటున్నారు, ఒప్పుకుంటారు, ఒప్పుకుంటూనే ఈ లోకంలో బ్రతుకుతారు, ప్రకటిస్తారు చచ్చేంత వరకు. అదే సువార్త ప్రకటించవలసిన భారము మా మీద మోపబడి ఉన్నది. క్రీస్తే రాజు అని ప్రకటిస్తూ చచ్చిపోతాం. ఏసే నా రాజు. అందుకే రాశాను, పుట్టింది రాజుగా. అది పుట్టింది రాజుగా, పుట్టిందే రాజుగా. సో యేసుక్రీస్తు అనే ఒక చక్రవర్తి, పరలోకపు చక్రవర్తి ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు గుర్తించలేదు. ఈనాటికి చాలామంది గుర్తించట్లేదు. గుర్తించిన మీరందరూ ధన్యులు. గుర్తించిన నా క్రైస్తవ సోదరులందరూ ధన్యులు. గుర్తించిన నా క్రైస్తవ బిడ్డలందరూ ధన్యులు. ఇందులో కూడా సత్యమెరిగిన వారు మరీ ధన్యులు. సత్యమెరిగిన వారు మరీ ధన్యులు. సత్యమెరుగని వారు నేటికి అదే మోసలో, అదే మాయలో బ్రతుకుతున్నారు.
ఇంత లోతైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అసలు ఇలా బైబిల్ చదవడం వాళ్ళకి రాదు. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం కూడా వెళ్ళి 4 మట్టలు ఏరుకుని వద్దామా? పని లేదు. మనం ఏం చేస్తే చాలు, చరిత్ర అర్థం చేసుకుని క్రీస్తు రాజు అని ప్రకటిస్తే చాలు. ఈరోజు ఇక్కడ సంఘంలో జరుగుతుంది అదే, క్రీస్తే రాజు అని లైవ్లో ప్రకటిస్తున్నాం, సంఘంలో ప్రకటిస్తున్నాం. మన విశ్వాసాన్ని బహిరంగంగా ధైర్యంగా ఒప్పుకుంటున్నాం. యేసే మా రాజు, క్రీస్తే మా రాజు. మా సంఘానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు. మేము ప్రకటించే సువార్తకు మూలం ఎవరు? యేసుక్రీస్తు. అది మనం ధైర్యంగా ప్రకటిస్తున్నాం. చదువుదాం కిందకి. అప్పుడు వారు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానను. ఎవరితో? పరిసయ్యులతో, శాస్త్రులతో, ఆనాటి యోధ పెద్దలతో, అధికారులతో. ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే ఏం జరిగిందో చదువుకుని ముగించుకుందాం. వెంటనే ఏం జరిగింది? ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి, ఇంతకీ ఏ పట్టణం అమ్మా? యెరూషలేము పట్టణం. అంతేనమ్మా, యెరూషలేము పట్టణం. ఇప్పుడు 122వ కీర్తనలో ఉన్నది యేసుప్రభు వారికి తెలుసా తెలీదా? యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయడం అన్నది తెలుసా తెలీదా? వాక్యమైన క్రీస్తుకే తెలీదా? తెలుసుగా. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమని ప్రార్థన చేస్తున్నారో చూడండి. ఇది చూసైనా కొంతమంది మూఢ భక్తులు బుద్ధి తెచ్చుకోవాలి. మూఢ విశ్వాసాలు ఉన్నవాళ్ళు, అంధ విశ్వాసాలు ఉన్నవాళ్ళు ఇది చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఏమని ప్రార్థన చేశారు ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. అంటే ఇప్పుడు యెరూషలేము కోసం ఏడవాలి మీరు. క్షేమంగా ఉండాలని నవ్వుతూ ప్రార్థన చేయడం కాదు, ఏడ్చి, దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను, అంటే ప్రతి ఒక్కరికి ఓ డేట్ వస్తుందంట, ఓ టైం వస్తుందంట. దేవుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక విషయం చెప్పి ముగిస్తాను. నీకైనా నాకైనా మారు మనసు పొందిన వారు ఎవరికైనా ఒక డేట్ దేవుడు తీసుకుంటాడట నీ జీవితంలో. తీసుకుని ఆ రోజు నీదన్నమాట. ఆ రోజు నీకు ఏం చెప్పాలో చెప్పేస్తాడు. కానీ నువ్వు దాన్ని ఏం చేయు? గుర్తించవు. గుర్తించిన వాళ్ళందరూ ఈరోజు సంఘానికి వచ్చి కూర్చున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే ఏదో ఒక రోజు మీ జీవితంలో కూడా ఇలాగే వచ్చింది. ఒక దినం వచ్చింది నీకు కూడా, నాకు కూడా. ఆ దినాన్ని మనం లోయలో ఉన్నప్పుడు వేయబడిన తాడును గట్టిగా పట్టేసుకున్నాం. కానీ లోయలో ఉన్న చాలామంది లోయలోనికి దేవుడు తాడు విడిచాడు, ఆ తాడు పట్టుకుని పైకి రావాలని చాలామంది ఏం చేయలేకపోయారు? గుర్తించలేకపోయారు. అది నీ దినం. ఇక్కడ యూదుల దినం, ఇశ్రాయేలుకు దినం, ఒక దినం ఉంది. ఆ దినం ఏంటి? దేవుడిచ్చిన దినం. ఆ దేవుడిచ్చిన ఆ దినం గురించి యేసుప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, నీవును ఈ నీ దినమందైనను, ఈ నీ దినమందైనను. టుడే ఈజ్ యువర్ డే, నాట్ టుమారో. ఒక్కోసారి చూడండి, ఈరోజే మంది, రేపు మంది కాదు. ఈరోజు బతుకున్నావు, రక్షణ సువార్త వినబడింది, ఈరోజు నీదే. మారు మనసు పొందడానికి నీకు ఛాన్స్ ఉంది. రేపు నువ్వు పెట్టిలో ఉన్నావు, మోసుకుపోతున్నారు, రేపు నీ పెట్టి ముందు రక్షణ సువార్త వినబడుతుంది, కానీ ఆ రోజు నీది కాదు. చూసావా ఎంత తేడా ఉందో? ఈ లోతైన సత్యం అర్థం చేసుకోండి. నేనే పిచ్చోడిని కాదు నోటికొచ్చిందల్లా మాట్లాడడానికి. బైబిల్ బాగా చదువుకున్నోడిని, ప్రతిరోజు చదువుతున్నోడిని, ప్రతిరోజు నేర్చుకుంటున్నవాడిని, నేర్చుకుని సమాజంలోకి వచ్చి గొంతెత్తి బోధిస్తున్నవాడిని. నా బోధ అర్థం కాకపోతే అది నీ తప్పు తప్ప నా తప్పు కాదు. నాకు దేవుడిచ్చిన జ్ఞానం ఇది. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, మాట్లాడమన్నాడు, మాట్లాడుతున్నాను. దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఆయన నువ్వు వెళ్ళన్నాడు, నా వెనక ఆయన తోడుగా ఉన్నాడు. అందుకే ఈరోజు ఎంతమంది సత్య సువార్త ఎరగడానికి ఒక సేవకుడిగా నేను వాడబడుతున్నాను. అది నాకు తెలుసు, నీకు తెలియకపోతే నేనేం చేయలేను. అది నాకు అర్థమవుతోంది, నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇక్కడ రాయబడిన సంగతులు, లోతైన సత్యాలు అర్థం చేసుకోండి. ఈ నీ దినమందైనను, టుడే ఈజ్ యువర్స్, టుమారో ఈజ్ నాట్ యువర్స్. రేపేమి జరుగునో నీకు తెలీదు. ఈ రోజే నీది మిత్రమా, నా ప్రియుడైన మిత్రమా, నా ప్రియులైన స్నేహితులారా, నా ప్రియులైన అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, నేను మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, ఐ లవ్ యూ ఆల్. ఈ రోజే నీ రోజు. రేపేమి సంభవించునో మీరు ఎరుగరు, అది మీది కాదు. యేసు ప్రభు ఏడ్చారు. గ్రీకులో రాయబడింది, ఏడవడం అనగానే మామూలుగా ఏదో కన్నీళ్లు గార్చడం అని కాదు. ప్రలాపం, బహుగా ఆవేదన, వేదన, దుఃఖం, పట్టరాని దుఃఖంతో ఏడ్చారట యేసుప్రభు. యేసుప్రభుని ఏడిపించి కూడా మారు మనసు పొందలేదు దౌర్భాగ్యులు. ఆయన ప్రార్థనకే మారలేదు. అంత కఠినాత్ములాళ్ళు అవిధేయత స్థితిలో బంధింపబడి నేటికి ఉన్నారు. వేల మంది ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు, కానీ ఎప్పటికీ వాళ్ళలో మార్పు రాలేదు. ఆ ధనవంతుడు కూడా తన 5గురు సహోదరుల కోసం ప్రార్థన చేశాడు. వాళ్ళు మారి ఉండరు నాకు తెలిసి, ఎందుకంటే వీళ్ళు మారలేదు కదా. వీళ్ళందరూ ఒక చోటకే పోతున్నారు.
లాజరును అమ్మని ఏడ్చాడు. కానీ అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారని అబ్రహాం చెప్పాడు. ఇప్పటికీ అదే చెప్తారు పితరులు. అరే నాయన, క్రీస్తుని బట్టి మీరు నాకు పిల్లలు అవుతారు తప్ప జాతిని బట్టి మీరు నాకు పిల్లలు కారు. ఆ సంతానము ఒక్కడే ఆయన యేసుక్రీస్తు అని గలతీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి చదవండి, ఏం రాయబడిందో చదవండి. ఆ తర్వాత మాట, నీవును నీ దినమందైనను, గుర్తుపెట్టుకోండి నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అన్నలు, అక్కలు అందరికి చెప్తున్నా, నా సంఘ బిడ్డలందరికీ చెప్తున్నా, నీవును నీ దినమందైన, ఈ దినం నీది. ఈ దినాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నావు. ఈరోజు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుని సన్నిధిలో కనబడుతున్నావు, ధన్యుడివి, ధన్యురాలివి. దేవుని పనిలో వాడబడుతున్నావు, ధన్యుడివి, ధన్యురాలివి. నేను ధన్యుడిని, దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం బోధిస్తున్నాను. రేపు నాది కావచ్చు, కాకపోవచ్చు. మే బి యోస్, మే నాట్ బి యోస్. యు డోంట్ నో. మనకు తెలీదు. సో చదవండి అక్కడ ఏమందో, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడల ఈ రాయబారం నీకు అర్థమైతే వచ్చింది రాజును గుర్తిస్తే, ఈ మట్టల ఆదివారం రోజు ఈ సత్య సువార్త నీ హృదయంలోనికి వెళితే నా ప్రియ తమ్ముడా, చెల్లెమా, నీకెంతో మేలు. ఈ రోజు నీకు అర్థమైతే నీకు మేలు. ఈ రోజు నీకు అర్థం కాకపోతే చెప్పండి అమ్మా, నెక్స్ట్ చెప్పండి. మేలా కీడా? మేలు కాదు. ఇప్పటికీ నీ చెవులు పగిలేలాగా ఒక సేవకుడు నిలబడి గొంతెత్తి అరుస్తున్నాడు. నువ్వు మారాలని కోరుతున్నాడు, నీ బాగు కోసం ఆలోచిస్తున్నాడు. కానీ నువ్వు ద్వేషిస్తున్నావు, నువ్వు అసహించుకుంటున్నావు, నువ్వు ఆ ప్రేమను తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు ఆ పిలుపును గ్రహించలేకపోతున్నావు. రేపు పొద్దున ఒక భయంకరమైన పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నప్పుడు అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. అది ఎంత ఏడ్చినా వెనక్కి తిరిగి రాలేవు మిత్రమా, జాగ్రత్త. నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ఎంత ఏడ్చాడో నా ప్రభు వాళ్ళ కోసం, ఎంత ఏడ్చాడో నా ప్రభు వాళ్ళ కోసం. అది వాళ్ళకి అర్థం కాలేదు, ఈనాటికి అర్థం కాలేదు. నాడు నేడు ఒకే రీతిగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ అదే పద్ధతిలో కొనసాగుతూ వస్తున్నారు. 2000 ఏళ్ళుగా సంఘం చేసిన ప్రార్థన వాళ్ళు మారాలని. ఈ మూర్ఖుల్లాగా ఈ రోజున క్రైస్తవ్యంలో ఉన్న కొందరు మూర్ఖుల్లాగా వాళ్ళు ఇంకా బాగుపడాలి, వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళు ఎలాగైనా పరలోకం వెళ్ళిపోతారు, వాళ్ళు యూదులాళ్ళు, జాతిని బట్టి గొప్పోళ్ళు, చెప్పుతో కొట్టాలి యేసుప్రభు వీళ్ళని. ఏదో ఒక రోజు, ఆ రోజు కొరడా తీసుకున్నాడు, ఏదో రోజు చెప్పుతో కొడతాడు యేసుక్రీస్తు ఇలాంటి బుద్ధిహీనులైన క్రైస్తవులందరినీ. ఆ రోజు ఏడ్చాడు యేసుప్రభు వాళ్ళ కోసం, ఈ రోజుకి ఏడుస్తున్నాడు. ఈ రోజుకి సంఘం ఏడుస్తుంది వాళ్ళ కోసం. కానీ మారలేదు వాళ్ళు, మారలేని వాళ్ళు గొప్పవాళ్ళ, వాళ్ళ పరలోకం వెళ్ళిపోతారా? ఎప్పుడు అర్థం చేసుకుంటుంది ఈ సమాజం దేవుని వాక్యాన్ని? ఎప్పుడు అర్థం చేసుకుంటుంది? మన వారం ప్రసంగానికి ఎంతోమంది చచ్చిపోతున్నారంట. ఏంటి ఇశ్రాయేల్ క్షేమం కోసం ప్రార్థన చేయొద్దంటాడు ఏంటినా? వాళ్ళకి క్షేమంగా ఉండాలి, మనం ఎంత చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళు మాత్రం బాగుండాలని చేయాలి కదా మనం, ఇది మన బాధ్యత కదా అంటున్నారట. ఏదో వీళ్ళు అత్తగారిళ్ళ కోసం అమ్మగారిళ్ళ కోసం చేసినట్టు. చెయ్యండి, తప్పులేదు, చేయండి. వాళ్ళు మారాలని చేయండి, వాళ్ళ బతుకులు బాగుపడాలని చేయండి. అక్కడ నుండి ఎవరో మురుగుతున్నారంట, వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించి అక్కడే ఏడిచావు కదా. వాళ్ళు మారట్లేదు. అందుకే యేసుప్రభు ఏడ్చారు. ఈ మట్ల ఆదివారం రోజు సత్యాన్ని తెలుసుకోండి, చరిత్రలో జరిగిన సత్యం ఎంత గొప్ప సత్యం రాయబడిందో. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము 43వ వచనం, లోక సువార్త 19వ అధ్యాయము 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి. యేసు ప్రభు కన్నీటి ప్రార్థనది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండకుండా నీయని దినములు వచ్చునని చెప్పెనో. కన్నీటితో పెట్టిన శాపం ఇది, జరగబోయే భవిష్యత్త. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు శపించాడు అనుకుంటారేమో చాలామంది, నేను చెప్తాను వినండి జాగ్రత్తగా. ఒక అబ్బాయి బండి మీద దూసుకెళ్ళిపోతున్నాడు, బ్రేక్ మీద కాలు ఇట్లా. నేను అన్నాను, రేయ్ నీకు ఇదే చెప్పడం, ఇలాగాని వెళ్ళావా ఏదో రోజు లారీ కింద దూరతావు, ఆ తర్వాత ఏడుస్తావు అన్నాను. శాపమా
వాస్తవా, జరగబోయే వాస్తవా? అంతే కదా. నువ్వు చేసే పని వల్ల నీకు అదే ఫలితం వస్తుంది. మరి జాగ్రత్త. ఇప్పుడు నీకు అడ్డు అదుపు లేదు, తిప్పడమే తప్ప బ్రేక్ తొక్కడం తెలియట్లేదు. ఓ తిప్పేస్తున్నావు బండి ఉంది కదా అని. అంతలా తిప్పేస్తే దూరు దేని కిందకు పోతావు? లారీ కిందకు పోతావు. అది నేను శపించినట్టా? నీ భవిష్యత్తు నీకు చెప్పినట్టా? చెప్పండి. శపించానా నిన్ను? నేను శపించట్లా. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, జాగ్రత్త పడని చెప్తున్నాను. యేసుప్రభు కూడా అదే చెప్పారు. నేను వచ్చా, నీకు రాజుగా ఉండాలని నిశ్చయం చేసుకున్నా, నీకోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చా, నిన్ను ప్రేమించా, నీవు అబ్రహామును బట్టి ఎన్నుకొనబడిన దానమని నీకు అవకాశం ఇచ్చా. ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా నువ్వు నన్ను రాజుగా గుర్తించలేదాయే, ప్రేమించలేదాయే, గమనించలేదాయే, గౌరవించలేదాయే, రక్షణ పొందటానికి ఇష్టపడలేదాయే. మరి ఇప్పుడు ఏం చేయాలి? చూడండి 47వ వచనం, అదే అధ్యాయం క్రింద 47. ఆయన ప్రతిదినమున దేవాలయములో బోధించున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజలలో ప్రధానులు ఆయనను నాశనము చేయజూచిచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఇది మట్టల ఆదివారం జరిగినటువంటి చరిత్ర. ఈ చరిత్ర అర్థమైన తర్వాత మనం ఎవరి కోసం ప్రార్థన చేద్దాం? మొదట చెప్పండి, ఎవరి కోసం? మొదట సంఘం కోసం చేయాలండి ప్రార్థన. సంఘం మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ మన ఫ్యామిలీ సంఘం. కాబట్టి యుద్ధం జరుగుతున్న దేశాల్లో ఎక్కడెక్కడైతే మన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి. వాళ్ళు ఎవరికి ఏ అపాయము సంభవించకూడదు. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే సంఘం బాగుంటుంది. వాళ్ళు సంఘంలో ప్రతినిధులు. అలాగే మీరందరూ బాగుండాలి, మీ అందరి కుటుంబాలు బాగుండాలి. మీ అందరి కొరకు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. అదేగా ఇక్కడ బాక్స్ ఎందుకు పెట్టాం? ఇందులో చీటీ వేయండి, ఇందులో నుండి ఒక చీటీ తీసుకోండి అని చెప్పానా లేదా? మీకు చెప్పానా? అంటే మీరందరూ ఒకరికొరకొకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘం కోసం ప్రార్థన చేయండి. మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు, మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు కదా. ఆఫ్ కోర్స్ ప్రపంచం అంతా అలాగే ఉన్నారు. యూదులు కూడా అందులో భాగం అని ఒప్పుకుంటున్నావుగా, ఒప్పుకో. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయి. ఏమని చేయి? ఇంకా నాశనం అవ్వకుండా ఇప్పుడైనా మారు మనసు పొందండి రాని. యేసుప్రభు శపించారు అని అనుకుంటున్నావు, ఓకే, ఆయన వాస్తవం చెప్పారు. ఆ వాస్తవమే నీకు శాపం అయింది. ఆయన నువ్వు చంపడమే నీకు పెద్ద శాపం. ఎందుకు? ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక. పిలాతని అన్యుడు చేయగడుక్కుంటుంటే వీళ్ళు మాత్రం మా మీద ఉండాలన్నారు. అది నీకు శాపంగా పరిణమిస్తుంది. కాబట్టి క్రీస్తు లేని వాడికి రక్షణ లేదు, క్రీస్తు లేని వాడికి నిత్యజీవం లేదు. క్రీస్తు ద్వారానే నువ్వు పరలోకం పోవాలి. యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఎవడైనా నువ్వు మారు మనసు పొందని ప్రార్థన చేయి, తప్పులేదు. అలా అని వాళ్ళ ఒక్కళ్ళ గురించే కదా, అవిశ్వాసాలు అందరిలోకి వాళ్ళు వస్తారు కాబట్టి అవిశ్వాసాలు అందరి కొరకు ప్రార్థన చేయి, అంతవరకు తప్పులేదు. అని వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయని 122వ కీర్తనలోకి వెళ్ళకు. అది అయిపోయిన చరిత్ర. దావీదు చెప్పాడు దాని గురించి. అప్పటికి భక్తులు ఉన్నారు అక్కడ, ఇప్పుడు లేరు భక్తులు. అప్పుడు భక్తులు ఉన్నారు, ఇప్పుడు లేరు భక్తులు. ఇప్పుడు క్రీస్తునందు తిరిగి జన్మించిన వారు ఎవరు లేరు. అరాకొరా ఉన్న వాళ్ళు మనవాళ్లే, ఎక్కడెక్కడో ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రత్యేకత ఏమీ లేదు యూదులకి. ఇది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. చివరికి పౌలు భక్తుడు కూడా శపించాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక చివరిగా చూసి ముగించుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు కూడా ఎంత బాధతో వాళ్ళ గురించి మాట్లాడాడో ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం, చివరి వచనం. ఇదే చదువుకుని ముగించుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనగా ఇజ్రాయేలీల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు 15-16 వచనాలు అండర్లైన్ చేసుకోండి. ఆ యూదులు ఎప్పుడిది? తెస్సలోనిక పత్రిక రాస్తున్నాడు. ప్రభు చనిపోయి తిరిగి లేచి సంఘం ప్రారంభించబడి అపోస్తలులు పరిచర్య చేస్తూ ఉన్న కాలంలో జరిగిన సంఘటనలు. సంఘం అంటే వాళ్ళకు ఉడుకొచ్చేసేది. సంఘం కడుతున్నారంటే వాళ్ళు కొట్టడానికి వచ్చేసేవారు. సువార్త ప్రకటిస్తున్నారంటే చంపడానికి వెనకాడలేదు యూదులు.
అందుకే చెప్తున్నాడు పౌలు ఏమంటున్నాడు, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి, చూసారా, ఇశ్రాయేలు క్షేమం కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు పౌలు ఇక్కడ. లేదా రోమాపత్రిక 9, 10, 11 వచనాల్లో చెప్పినట్టు, అధ్యాయాల్లో చెప్పినట్టు మాట్లాడుతున్నాడా? లేదు. వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని వాళ్ళు ఏం చేయలేదట, సద్వినియోగం చేసుకోలేదు. చేశారు, ఏం చేశారట, ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందడానికి వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు. ఏంటి, వీళ్ళు రక్షణ పొందట్లేదు, అన్యజనులు రక్షణ పొందడానికి వారితో సువార్త ప్రకటించడానికి కూడా వీళ్ళు ఒప్పుకోవట్లేదంట యూదులు. వారిని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును, ఈ మాట అండర్లైన్ చేయండి. పౌలు అంటున్నాడండి యూదులు దేవునికి ఇష్టలు కాదని. ఇప్పుడు ఈ మహాభక్తులు పౌలు కూడా తిడతారన్నమాట, పౌలు కూడా దొంగబోధకుడు అంటారన్నమాట. పౌలు ఏమంటున్నాడు యూదుల గురించి మాట్లాడుతూ, రోమా పత్రికలో 11వ అధ్యాయంలో అంటుకట్టబడిన ఒలీవ కొమ్మలని మాట్లాడిన అదే పౌలు, అవిధేయత స్థితిలో నుండి వారు బయటకు వస్తే మారు మనసు పొందితే దేవుడు వాళ్ళని తీసుకుంటాడని చెప్పిన అదే పౌలు, వాళ్ళు మారనప్పుడు తెస్సలోనిక పత్రికకు వచ్చేసరికి ఏమంటున్నాడు, వాళ్ళు మారు మనసు పొందలేనప్పుడు ఏమంటున్నాడు వాళ్ళ గురించి, దేవునికి ఇష్టలు అన్నాడా, దేవునికి ఇష్టలు కానివారు అన్నాడా? ఏమన్నాడు, దేవునికి ఇష్టలు కానివారు, మనుష్యులందరికీ విరోధులై ఉన్నారు. చివరి శాపం ఏమని పెడుతున్నాడు, దేవుని ఉగ్రత తొద ముట్ట వారి మీదికి వచ్చెను. తప్పు చేసినవాడు ఎవరికైనా శాపమే వస్తుంది. పాపం చేసేవాడు ఎవరి మీదకైనా, ఏ కుటుంబం మీదకైనా శాపమే వస్తుంది. నన్ను తిడతారు ఇంద్ర నాయన నిజాలు చెప్తుంటే. సత్యమే చెప్తాను నేను, ఎప్పుడు చచ్చినా చచ్చిపోతానేమో కానీ అసత్యం చెప్పను. నేను చదివిన బైబిల్లో ఏ జ్ఞానం ఉందో సందర్భానుసారంగా పరిశీలించి దాని గురించి మాత్రమే మాట్లాడతాను నేను. అది నాకున్న యథార్థత, అది నాకున్న యథార్థత. అందుకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఈరోజు అనేక మంది అన్యజనులకు కూడా సత్యాన్ని ప్రకటించడానికి నన్ను వాడుకుంటున్నాడు ఆయన సేవకుడిగా. నువ్వు దేవునిలో ఉన్నావు, దేవునిలో ఉండి కూడా దేవుని సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతే రేపొద్దున ఉగ్రత నీ మీదకే వస్తుంది. కాబట్టి ఇది లోతైన సత్యం, విలువైన సంగతులు మటల ఆదివారం రోజు మనం నేర్చుకున్నాం. రేపు గుడ్ ఫ్రైడే రోజు కూడా ఉదయం ఆరాధన జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, శుక్రవారం ఉదయకాలం ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు గలవారు ఉన్నారో కుటుంబాలతో సహా రండి, వాక్య జ్ఞానాన్ని నేర్చుకోండి. అర్థమైందా? అంతేగాని ఆ రోజు మాకు పనులు ఉంటాయండి, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు అంటే పోండి. విలువైన సమయం దేవుని సన్నిధిలో గడుపుదాం. ఆ రోజు కూడా సేమ్ ఉదయం 8:30కే ఆరాధన స్టార్ట్ అయిపోద్ది. 11:30, 12 కల్లా మిమ్మల్ని విడిచిపెట్టడం జరుగుతుంది. ఎక్కువ సమయం మనం పోగొట్టుకోకుండా కొంచెం పొద్దునే లేచి రావడానికి ప్రయత్నం చేయండి. సద్వినియోగం చేసుకుందాం, విలువైన జ్ఞాన సంగతులు నేర్చుకుందాం. మీకు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే చెప్పండి, నేర్పించడానికి నేను ఎన్ని గంటలైనా నిలబడతాను. సోజ్ చెప్పను, కలబులు కబుర్లు చెప్పను, ఉన్నది ఉన్నట్టు బైబిల్లో నుండి ఉపదేశిస్తాను మీకు. అది నాకు దేవుడిచ్చిన బాధ్యత. మీరంటే నాకు ఇష్టం, మీరందరూ బాగుండాలని కోరుకునే సేవకుడిని నేను. మీలో ఏ ఒక్కరిని నేను చచ్చినా పాడు చేయను. పాడు చేయడం నా ఉద్దేశం కాదు. మీ కుటుంబాల కోసం చచ్చేదాకా పాటు పడతా. ఎందుకంటే రేపు పొద్దున్న నేను నా తండ్రికి లెక్క చెప్పాలి. అరే నాయన, నువ్వు భూమి మీద ఉండగా సేవ చేసావు కదా, ఏం చేసావు సేవ అని అడిగితే, ప్రభువా నేను చేసిన పరిచర్య ఇది ప్రభువా, ఇంతమంది పిల్లలను నువ్వు నాకు అప్పగించావు, ఇంతమంది పిల్లలకు బాప్తిసం ఇచ్చాను, ఇంతమంది పిల్లలకు సత్యాన్ని బోధించాను తండ్రి, ఇదిగో నమ్మకమైన సేవకుడిగానే బతికాను తప్ప ఎప్పుడు నీ పిల్లల్లో ఎవరిని మోసం చేయలేదు, ఎప్పుడు నీ పిల్లల్లో ఎవరిని దారి తప్పించలేదు, నీ ఎదురుగా నిలబడ్డాను, నీ న్యాయమైన ప్రతిఫలం నాకు ఈ ప్రభువా అని అడగలిగే ధైర్యం నాకు ఉండాలి దేవుని సన్నిధిలో. అది లేని రోజు నా సేవ వ్యర్థం, నేను సేవకుడిగా బతకడం వ్యర్థం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వలన ఆశీర్వదింపబడిన వారుగా ఎల్లప్పుడూ మనం ఉందాం. ఆయన రాజుగా ప్రవేశించాడు, ఆయన వాళ్ళు రాజుగా స్వీకరించలేదు, కానీ మనం రాజుగా ఎక్కడ పెట్టుకున్నాం? గుండెల్లో పెట్టుకున్నాం. యేసుప్రభుని రాజుగా గుండెల్లో పెట్టుకున్న మనమందరము ధన్యులమే. మీ కుటుంబాలన్నీ ధన్యములైనవి. దేవుడు మీకు సదాకాలము తోడై ఉండి నిత్యజీవం వరకు మిమ్మల్ని మీ కుటుంబాలని నడిపించునుగాక. ఆమెన్. సంఘములన్నిటి కొరకు ప్రార్థించండి, విశ్వాసులందరి కొరకు ప్రార్థించండి, అవిధేయులైన వారి కొరకు కూడా ప్రార్థించండి, వారు మారు మనసు పొందాలని. ఇశ్రాయేలీలు దేవుని పిల్లలుగా లేరిప్పుడు వారు మారు మనసు పొందేంత వరకు దేవునికి ఇష్టలు కానివారుగానే ఉంటారు. ఏ రోజు మారు మనసు పొందుతారో ఆ రోజు దేవునికి ఇష్టలు అవుతారు. ఇది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. వారు తృణీకరించిన రాజుని మనం అంగీకరించాం. కొంతమంది అనుకుంటారు వారు తృణీకరించబట్టే కదా మనం అంగీకరించాం అనుకుంటారు. వారు తృణీకరించకపోయినా మనం అంగీకరిస్తాం. ఎందుకంటే సువార్త వాళ్ళ ఒక్కళ్ళకే కాదు, సర్వలోకానికి, సర్వలోక ప్రజలకు కూడా. ఇది దైవ నిర్ణయం. కాబట్టి దేవుడు మీలో జ్ఞానజ్యోతిని వెలిగించునుగాక.
ఆమెను చెప్పండి గట్టిగా. దేవుడు ప్రపంచ ప్రజలందరిలో ముందుగా ఈ సత్యవాక్యం వింటున్న వారిలో, లైవ్లో వీక్షిస్తున్న వారిలో అందరిలో జ్ఞానదీపాన్ని, జ్ఞానజ్యోతిని వెలిగించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ఈ మటల ఆదివారం రోజున విలువైన జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి, చరిత్రను ఆలోచిస్తూ సందర్భానుసారంగా సత్యాన్ని వెదజల్లడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. వాక్యం విన్న సేవకులైతే సేవకులకు, విశ్వాసులైతే విశ్వాసులకు వారి మనోనేత్రాలు తెరిపించండి. వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే శక్తినివ్వండి. జాతిని బట్టి కాదు, ప్రాంతాన్ని బట్టి కాదు, హృదయాన్ని బట్టి మీరు మనుషులను ప్రేమిస్తున్నారు. యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, ఏ ప్రాంతవాసి అయినా, ఏ వ్యక్తి అయినా తండ్రి మీరు వారిని ప్రేమిస్తున్నారు, వారిని సంఘంలో చేర్చుకుంటున్నారు, ఈ రక్షణ ఓడలోనికి ఎక్కిస్తున్నారు. ఈ రక్షణ ఓడలో ఎంతమంది అయితే ఎక్కారో వాళ్ళందరూ ప్రభా ఉగ్రత దినాన్ని తప్పించుకుని, ఆ ప్రళయాన్ని తప్పించుకుని నిత్య జీవంలో అడుగు పెట్టబోతున్నారు. మమ్మల్ని అందరినీ నిత్య జీవంలోకి నడిపించబోతున్నందుకు మీకు స్తోత్రం తండ్రి. మీ కుమారుడు ద్వారా మాకు విజయాన్ని ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. వచ్చినటువంటి నా ప్రియులైన అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములందరినీ దీవించండి. నా సంఘ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు ఇప్పుడు ఒకవేళ ఇక్కడికి రాకపోయినా, లైవ్లో వీక్షిస్తున్న వారైనా కూడా వారందరినీ దీవించండి. సత్యం అందరూ అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. మీ సేవకుడిగా ప్రభా ఎన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి కష్టమైన నష్టమైన మీ సువార్తలో ముందు కొనసాగుతున్నాం ప్రభా. మీ యొక్క సహాయం మేరకు, మీ యొక్క పిల్లల సహాయం మేరకు ఈ పరిచర్య ఎంత ఘనంగా జరగబోతున్న పరిచర్య అంతటినీ మీ కృపలో వర్ధిలింప చేయండి. మేము తలపెట్టిన ప్రతి కార్యము ఆగక సాగునట్లు మీ సహాయమును మాకు అనుగ్రహించండి. నిజమే ప్రభా, అందరిలో జ్ఞాన జ్యోతిని వెలిగించండి. అవిధేయత స్థితిలో ఎప్పటికీ బంధింపబడి ఉన్న వారిని సువార్త ప్రకటన ద్వారా విడిపించమని వేడుకుంటున్నాం. అనేక ప్రాంతాల్లో సత్యం ప్రకటింపబడుతోంది, సోషల్ మీడియా ద్వారా సత్యం ప్రకటింపబడుతోంది ప్రభా, యూట్యూబ్ ద్వారా సత్యం ప్రకటింపబడుతోంది ప్రభా, అనేక ప్రాంతాలకు సభల ద్వారా సత్యం ప్రకటింపబడుతోంది. వెలిగింపబడవలసిన వారు వెలిగింపబడులాగున మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ జ్ఞానమును దయచేయండి, మీ వివేకమును దయచేయండి, మీ ఆలోచన నేర్పించండి. ప్రతి కుటుంబాన్ని కట్టండి ప్రభా. మీ సత్యం కొరకు ప్రయాణం చేయగలిగే శక్తిని బిడ్డలకు ఇవ్వండి. మీ సత్యంలో ఉన్న ఈ దినం ఎంతో మేలైన దినం. అవును తండ్రి, మీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అలాంటి గొప్ప దినాన్ని మా అందరికీ అనుగ్రహించారు. ఈ దినమున సమాధాన సంబంధమైన సంగతులు గ్రహించగలిగే శక్తిని ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీ కృప, మీ కనికరం ఎల్లప్పుడూ మా అందరికీ తోడుగా ఉంచమని, యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో ఎంతమంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు ఉన్నారో వారందరినీ చల్లగా మీ కృపలో కాపాడమని, ఈ అపాయము సంభవించకుండా సంఘ బిడ్డలందరికీ, విశ్వాసులందరికీ మీ యొక్క కాపుదల, మీ దేవదూతల భద్రత అనుగ్రహించమని ప్రభా. యుద్ధాలను మాన్పించమని ప్రభా. యుద్ధం జరగడం వల్ల సమాధానకర్త మహిమపరచబడడు ప్రభా. మీ యొక్క మహిమ కనబడాలి అంటే ప్రేమ ద్వారానే సాధ్యం ప్రభా. అనవసరమైన యుద్ధాలు ఎప్పటికీ ప్రపంచానికి మేలు చేయవు. ఆ అజ్ఞానం నుండి ప్రపంచాన్ని విడిపించమని, ప్రపంచ ప్రజలను విడిపించమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క కాపుదల, కృప సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించమని, ప్రతి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, సత్యములో యొక్క లోతులలోనికి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.